హరయే నమః. హరయే నమః. హరయే నమః. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర. శ్రీ గురుభ్యో నమః. దివ్యాత్మస్వరూపులారా, అమ్మవారు ఆ మైదానంలో సింహారూఢయ్యి ఉన్నది. ఆమె చేసినటువంటి వికటాట్టహాసానికి భయపడి సింహాసనం మీద నుంచి అంత ఎత్తు లేచి క్రింద పడినటువంటి వాడు అమ్మవారిని ఎవరు అలా హసించిందో చూసి రమ్మనమని పంపించాడు. ఆ చూసి వచ్చినటువంటి వాడు వక్ర మార్గంలో బోధించాడే కానీ సక్రమ మార్గంలో బోధించలేదు. ఆమె యొక్క సౌందర్యం అంత గొప్పదయ్యా, ఆమెను నీవు పొందకపోతే నీ జీవితమే వృధా అని చెప్పాడు. ఇప్పుడు ఆ అమ్మవారి వద్దకు తనను వివాహం చేసుకోవటం కోసం దూతను పంపించాడు. ఇంతకుముందు వచ్చినటువంటి చిక్షురుడు అనబడేటువంటి వాడు దేనికోసం వచ్చాడు అంటే, అసలు ఎవరు అలా హసించింది, ఏ కారణం చేత నవ్వారు, వాళ్ళ పరిస్థితి ఏమిటి తెలుసుకోవడానికి వచ్చాడు. ఆ తెలుసుకున్నటువంటి వాడు ఉన్న విషయాన్ని అలా ఉంచక దాన్ని అనేక విధములుగా మార్పు చేసి యజమానికి తెలియజేశాడు. జాగ్రత్తగా వింటున్నారు కదండి. ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా చెబితే అది వేరే విషయం. అలా కాక తన యొక్క మస్తిష్కాన్ని అనుసరించి ఏవో ఊహలు చేసి ఆ ఊహలను అనుసరించి యజమానికి చెప్పడం చేత యజమాని వక్ర మార్గంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది. ఆ యజమానిని తప్పుడు త్రోవను పట్టించి అతడికి పతనావస్థను కల్పించేటువంటి స్థితికి తీసుకురాకూడదు ఎప్పుడూ కూడా. కానీ ఇతడి వద్ద ఉండేటు వాళ్ళందరూ కూడా అటువంటి వాళ్ళే. దేవ్యాః సహ మహిషాసుర దూతః ఏవత్ సంవాదో విశిష్యతే మంత్రివర్యః సురాణాం వై జననీం విద్ధిమాంకిల మహాలక్ష్మీమితి ఖ్యాతాం సర్వదైత్య నిషూదినీం. ఈ వచ్చినటువంటి వారెవ్వరు అంటే సాక్షాత్తు మహాలక్ష్మి అన్నారండి. ఇక్కడ మహాలక్ష్మి అంటే అర్థం విష్ణువు యొక్క భార్య అని వెంటనే మనకు అనిపిస్తుంది కదా. పార్వతి అంటే ఏమనుకుంటాం మనం? పరమేశ్వరుని భార్య. సరస్వతి అంటే ఏమనుకుంటాం? బ్రహ్మదేవుని భార్య. వెంటనే మనకు ఎవరు గుర్తొస్తారు? భార్యలే గుర్తొస్తారు. శక్తి అనేటువంటిది గుర్తు రావాలి. ఆ సరస్వతి అనగానే ఎవరి శక్తి అంటే జ్ఞానశక్తి, బ్రహ్మదేవుని యొక్క శక్తి. ఎప్పటికీ కూడా అదే గుర్తు రావాలి. బాగా గుర్తుపెట్టుకోండి. విష్ణుమూర్తి లక్ష్మీదేవి అనగానే ఏది గుర్తు రావాలి మనకు? సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి యొక్క శక్తి అనబడేటువంటిది గుర్తు రావాలి. అలాగే పార్వతి అంటే పరమేశ్వరుని యొక్క శక్తి అనబడేటువంటిది గుర్తు రావాలి. ఆ విధం మంత్రివర్యస్య సురాణాం వై జననీం విద్ధిమాంకిల. కనుక ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క శక్తి ఇప్పుడు ఏకమై వచ్చి ఉన్నదండి. అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చింది ఎవరు? ముక్కోటి దేవతల శక్తి ఏకమై ఒక్క పుంజీభూతమైన దివ్యకాంతితో ప్రకాశిస్తున్న దేవత. ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఎవరయ్యా అంటే ఆ దేవతలందరి చేత ప్రార్థింపబడి పొందబడినటువంటి సాక్షాత్తు జగన్మాత, మణిపురవాసిని అయినటువంటి జగన్మాతయే ఇప్పుడు ఇక్కడ వచ్చి ఉన్నది. ఆవిడ ఎప్పుడు చూసినా షోడశ వర్ష ప్రాయగానే ఉంటుంది. కనుక ఆ విధంగా కనబడిందండి. సర్వై మహిషస్య వధాయ చ పీడితైర్దానవేంద్రేణ యజ్ఞభాగ బహిష్కృతై. ఇప్పుడు దేవతలు పొందవలసినటువంటి యజ్ఞభాగములన్నీ కూడా ఎవరు పొందుతున్నారు అంటే మహిషుడు పొందుతున్నాడు. ఆ యజ్ఞములో ఇచ్చేటువంటి హవిర్భాగములు ఇంద్రాయ ఇదన్న మమ స్వాహ అని మనం ఇచ్చినా అవి ఇంద్రుని వద్దకు చేరటంలా. వాస్తవానికి ఈ హవిర్భాగములన్నీ కూడా దేవతలకు అందించేవాడు ఎవరు అంటే అగ్నిహోత్రుడు. ఆ అగ్నిహోత్రుడు అందిస్తాడు. అందుకనే అగ్నిముఖావై దేవాహ ఇంద్రాయ ఇదన్న మమ స్వాహ అని మనం వేసినటువంటి హవిర్భాగాన్ని ఆ ఇంద్రునకు ఎవరప్పగిస్తారు?
అప్పగిస్తారు అంటే అగ్నిహోత్రుడు అప్పగిస్తాడు. కానీ ఇప్పుడు మనం ఇక్కడ యజ్ఞం చేసి ఇంద్రాయ ఇదన్న మమ స్వాహ అని చెప్పిన ఆ పదార్థాన్ని, ఆ ఆవిర్భాగమును దేవేంద్రునకు అందించటల్లా తీసుకువెళ్ళి ఎవరికి ఇస్తున్నారు? అగ్నిహోత్రుడు అంటే మహిషాసురునకు ఇస్తున్నాడు. కారణం ఏమంటే మహిషునకు భయపడి పీడితైర్దానవేంద్రేణ యజ్ఞభాగ బహిష్కృతై. అలా యజ్ఞభాగములు ఎవ్వరికీ చెందట్లా దేవతల్లో. ఆ దేవతలు దిక్పాలకులు కానీ ఇంకో దేవతలు కానీ ఎవరికి మనం ఇచ్చిన వాస్తవంగానండి భగవంతుడు మనకు ఏ వరాలు ఇవ్వడు. దేవతలే తీరుస్తారు మన కోరికలన్నీ. ఏ విధంగా తీరుస్తారయ్యా అంటే, నువ్వు చేసేటువంటి యజ్ఞయాగాది క్రతువులలో హవిర్భాగములు ఏ దేవతల పేరు చెప్పి ఆ హోమగుండములో మనం సమర్పిస్తామో అవి వెంటనే అగ్నిహోత్రుడు తీసుకువెళ్ళి ఎక్కడ ఇస్తాడు అంటే, సాక్షాత్తు ఏ దేవత పేరు చెప్పామో ఆ దేవతకు అందజేస్తాడు. అప్పటికప్పుడు కొరియర్ సర్వీస్ భూలోకం నుంచి ఆ దేవలోకానికి కొరియర్ సర్వీస్ ఏదయ్యా అంటే అగ్నిహోత్రుడు. అతి తేలిగ్గా అర్థం కావడానికి ఆ అగ్నిహోత్రుడే తీసుకెళ్ళి సమర్పిస్తాడు. ఇప్పుడు అగ్నిహోత్రుడు సమర్పించట్లా, అప్పటికప్పుడే వెళ్ళిపోతుంది. కనుక ఆ దేవతలు ఆనందపడి ఎవరు ఈ క్రతువుని చేశారో వారి యొక్క కోరికలనన్నిటినీ అప్పుడు తీరుస్తారు. అయితే తీర్చేటువంటి శక్తి ఎవరిది అంటే అమ్మవారిది. తీరుస్తున్నది దేవతలే, తీర్చగలిగినటువంటి శక్తి ఎవరిది అంటే సాక్షాత్తు అమ్మవారిదే. ఆ తల్లి యొక్క దివ్యానుగ్రహం చేతనే చేయబడుతున్నవి. గచ్చతం మహిషం పాపం వదమద్వచనాదినం గచ్చ పాతాళమధునా జీవితేచ్ఛాయతస్తి. అయితే అతడు వచ్చాడండి. ఆ వచ్చినటువంటి వాడు ఉక్త మధురయా వాచ తేన తుష్టిస్మః తే అనఘా. ఆమె ఆ తల్లితో మాట్లాడుతున్నాడు. అమ్మాయి అని పిలిచాడండి. పరకాంతలు ఎవరు కనపడినా మనం ఏమనాలి అంటే అమ్మా అని పిలవాలి. అమ్మా అని పిలిస్తే ఆ మర్యాద వేరు, ఆ గౌరవం వేరు. అమ్మాయి అంటే పిలుపు మారిపోయిందండి. ఆ విధంగా నోచేద్ధన్మి దృశాత్వం వై హరి హరి ధన్విదృశాత్వం వై కాలాగ్నిసమయా కిల కశ్య ప్రీతికరం న స్యాత్ మాధుర్యవచనం ఖలు. అతడు చెబుతున్నాడండి, ఎంతో తీయగా మాట్లాడుతున్నాడు ఆ వచ్చినటువంటి దూత అమ్మవారితో. ఏమని? తమ్మహిషం వద హరి 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 కశ్య ప్రీతికరం న స్యాత్ మాధుర్యవచనం ఖలు గచ్చతం మహిషం పాపం వదమద్వచనాదిదం గచ్చ పాతాళమధునా జీవితేచ్ఛాయదస్థితే నోచేత్కృతాగసం దుష్టం హనిష్యామి రణంగణే. అతడు ఏం చెప్పాడు అంటే, మా రాజు అయినటువంటి వాడు మహిషుడు. అతడు కామరూపము కలిగినటువంటి వాడు. సహజంగా కన్యావరయతే రూపము అని కదా చెప్పేది. నీవు ఏ రూపాన్ని కావాలి అని కోరుకుంటావో ఆ రూపాన్ని పొందగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు మా రాజు. అంతేకాదు అతడి దగ్గర ఏమేమి ఉన్నాయ్యా అంటే, తస్మాదిహాగతా అద్మ్యః తత్పదార్థం కృతోద్యమా. అనేకములైనటువంటి వజ్రములు రత్నములు రాసులు రాసులుగా ఉన్నాయి. అతడికి ఉన్నటువంటి ధనము సామాన్యమైనది కాదు. త్రిలోక విజేతాయత్వయాకం సామపూర్వం కృత్వా స్వాగతమాదరాత్. నీవు అంగీకరించినట్లయితే సాదరంగా నిన్ను తన జీవితంలోకి మా రాజు ఆహ్వానిస్తున్నాడు. నిన్ను పొందుదామనే చూస్తున్నాడు. కనుక నా మాట విని ఈ ఆయుధాలన్నిటినీ వదలి
నీవు నా వెంట కనుక వచ్చినట్లయితే నేను దగ్గర ఉండి నా యజమాని అయినటువంటి మహిషునకు నీకు నేను వివాహం చేయిస్తా. కనుక నా మాటను అంగీకరించు. నా రాజు చెప్పమన్న మాట ఇది. కనుక నీవు నా వెంట రావలసింది. వెంటనే అమ్మవారు చెబుతున్నదటండి, నోచేత్కృతాగసం దుష్యం హనిష్యామి రణంగనే. నాయనా, గతంలో వచ్చినటువంటి వాడికి నేను చెప్పా వరవర్ణిని, ఇప్పటికే నేను వివాహితను అయ్యున్నాను. వివాహితను అయ్యున్నాను అంటే కేవలం ఎవరినో వివాహం చేసుకున్నానా? నా భర్త సర్వబ్రహ్మాండములకు అధినాయకుడు. అతడి వల్లనే అహం ఏవ చేతనత్వం భవితవ్యం. నాకు చేతనత్వము కూడా ఎవరి వల్ల కలుగుతున్నది అంటే నా భర్త వల్లనే కలుగుతున్నది. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని మాట్లాడగలుగుతున్నాను అంటే నా యొక్క భర్త యొక్క అనుగ్రహం చేతనే నీతో మాట్లాడగలుగుతున్నా. అమ్మవారు చెబుతున్న మాట అండి. తన భర్తను తాను ఎప్పుడూ ఎక్కడా కించపరుచుకోరాదు. ఆ కారణం చేత అమ్మవారు చెబుతున్నది, నా భర్త యొక్క దివ్యమైన అనుగ్రహం చేతనే నీతో నేను మాట్లాడగలుగుతున్నా, ఇక్కడ ఉండగలుగుతున్నా. అతడి యొక్క శక్తి ఎటువంటిది అంటే హతేత్వయి సురామూఢ స్వర్గం ప్రాప్స్యసి సత్వరం. కావాలి అనుకున్నప్పుడు తాను ఎక్కడ ఉన్నాడో అక్కడ స్వర్గాన్ని సృజించగలడు. ఎక్కడ ఉన్నాడో అక్కడే నరకమును కూడా సృష్టించగలడు. సృష్టిని వెంటనే చేయగలడు. చేసినటువంటి సృష్టిని నశింపచేయగలడు. జ్ఞాతాజ్ఞాత వ్యవహార స్థితాయాం మద్భర్తారాం. అతడికి తెలిసినటువంటి విషయములు లోకంలో ఇంకా ఎవ్వరికీ తెలిసేటువంటి అవకాశం లేదు. లోకంలో ఉండేటువంటివి ఏవైనా కూడా ఆయనకు తెలియకుండా ఉండేటువంటి అవకాశం లేదు. అటువంటి బిందు యోగ సంసిద్ధత స్థితీనాం సర్వై మద్భర్తారం. సర్వశక్తియుతుడైనటువంటి నా భర్త నాకు ఉండగా నేను ఇంకొక పురుషుణ్ణి నేనెందుకు కోరుకుంటానయ్యా? కోరుకోమని చెప్పడానికి నీకు మాత్రం అర్హత ఎక్కడ ఉన్నది? నేను ఎందుకు వచ్చానో తెలుసునా? మద్బాణక్షుణ్ణదేహస్థం గతాసి యమసాదనం. మీ రాజైనటువంటి ఆ మహిషుణ్ణి యమసదనానికి పంపడానికే వచ్చా. అతడు బ్రతికుండాలి అనుకుంటే ఏం చేయాలి? పాతాళం తరస మందయావాద్బాణానమే పతన్. నా చేతి నుండి ఆ బాణము విడుదల అయ్యే లోపలే ఇక్కడ నుండి పాతాళానికి పారిపోమ్మని చెప్పు. లేకపోతే అతడు బ్రతికుండేటువంటి అవకాశం లేదు. అంతేకాదు, నీ రాజుకు గుర్తు చేయవయ్యా, బ్రహ్మ ఇచ్చిన వరము వల్ల ఒక స్త్రీ చేతిలోనే మరణము ఉన్నది అని. నేను స్త్రీనే వచ్చాను ఇక్కడికి, కనుక నా చేతిలోనే అతడి మరణం ఉన్నది. వీరైర్మహాబలై సర్వైర్నయామి యమసాదనం. అతడు నేను ఎంతో బలశాలిని అనుకుంటున్నాడు, నా వెంట అనేక మంది ఉన్నారు అనుకుంటున్నాడు. లోకంలో ఎవరికైనా దేనివల్ల గర్వం కలుగుతుందండి? సంపద వల్ల గర్వం కలుగుతుంది, సౌందర్యం వల్ల గర్వం కలుగుతుంది, విద్య వల్ల గర్వం కలుగుతుంది. అంతేకాదు, అనేక మంది వెనుక బలం ఉంటే వారి వల్ల గర్వం పెరుగుతుంది, పదవి వల్ల గర్వం పెరుగుతుంది. అసలు ఏమీ తెలియకపోయినా నాకన్నీ తెలుసు అనే గర్వం కలుగుతుంది. ఆ గర్వం అనేటువంటిది ఎలా లోపల ప్రవేశిస్తుంది అనేది చాలా వాడికి ఏమీ తెలియదు. అయినా సరే బయటికి మాత్రం ఏదో తెలిసినట్టుగా నటిస్తూ ఉంటాడు. నాకు తెలియకపోవడం, వాళ్ళు చెప్పిందల్లా వింటూ ఉంటాడు. అవునవును, అంతే అంతే అంటూ ఉంటాడు. ఇవన్నీ నాకు తెలుసు అంటూ ఉంటాడు. తనకు తానుగా చెప్పాలి అంటే మాత్రం ముందుకు రాడు. అటువంటి స్థితిలో ఉన్నవాడు కూడా గర్విష్ఠివాడే అని చెప్పారు. వీళ్ళందరూ కూడా పతనావస్థకు వెళ్ళేవారే. యుగే యుగే మహామూఢ హతాత్వత్సదృశా కిల అసంఖ్యాతాస్తథాత్వం వై హనిష్యామి రణంగణే. అలా కాదు అని యుద్ధానికి సిద్ధపడితే రణంగనే హనిష్యామి, నా చేత సంహరింపబడతాడు నీ రాజు. ఈ విషయాన్ని వెళ్ళి చెప్పవయ్యా
అని చెప్పిందండి. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళాడో వాడు వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడండి. వెనక్కి తిరిగి వెళ్ళిపోయి రాజుతో ఈ విషయాన్ని చెప్పాడా. చెబితే ఈక్తుస్సహ తతః దేవ్యామంతిశ్రేష్ఠో బలాన్వితా ప్రత్యువాస నిశమ్యాసౌ వచనం హేతుగర్భితం. ఆ ఉన్న మంత్రులు ఉన్నారే అండి, ఎటువంటి వాడి దగ్గర అటువంటి వాళ్ళు చేరతారు కదా. ఆ మంత్రి అన్నాడు, మహిషరాజా వీడు చెప్పేది సత్యమే కానీ అసత్యం అన్నాడండి. ఇతడు ఈ వెళ్ళి వచ్చినటువంటి వాడు నీతో చెప్పింది సత్యమే కానీ అసత్యం. ఏ విధంగా అసత్యమయ్యా అంటే, ఆవిడ యుద్ధానికి రమ్మను, యుద్ధంలో గెలువమను, బ్రతికి ఉన్నాడా, అతడు బ్రతికిపోయినట్టు లేదా నా చేత మరణిస్తాడు, అతడు బ్రతికి ఉండాలి అనుకుంటే పాతాళానికి పారిపోమ్మను, నన్ను జయించమను, ఇన్ని మాటలు చెప్పిందా. ఇవన్నీ ఆమె దృష్టిలో కేవలం యుద్ధం కాదండి. ఏమిటది? స్త్రీ సదృశం వాక్యం భ్రూషేత్వం మదగర్విత క్వాసౌ క్వత్వం కథం యుద్ధమసంభావ్యమిదం కిల ఏకాకిని పునర్బాల ప్రారబ్ధ యవ్వన మృదు మహిషో అసౌ మహాకాయః లీలా క్రీడయా కామం ఉపరితృప్యత. వాడు ఎంత దుర్మార్గుడండి ఆ మంత్రి. వాడి ఆలోచన దుర్మార్గము, ఆ రాజును కూడా తప్పు మార్గం పట్టిస్తున్నాడు. కనుక ఎటువంటి వాళ్ళు మన దగ్గర ఉండాలో మనం బాగా ఆలోచించాలండి. ఎటువంటి వాళ్ళని పడితే వాళ్ళతో స్నేహం చేయకూడదు, వాళ్ళ దగ్గరకు రానివ్వకూడదు. అతడు ఏమని చెబుతున్నాడు ఆ మంత్రి? బిడాలుడు అంటారు వాడిని. ఆ బిడాలుడు అనబడేటువంటి మంత్రి చెబుతున్నాడు, అయ్యా ఆ 16 ఏళ్ల పిల్ల చెప్పిన మాట సత్యం కానీ ఆ చెప్పిన భావం ఇతడికి తెలిసింది అసత్యం. ఆవిడ ఏమంటున్నదంటే, మీ రాజును నన్ను కామక్రీడలో గెలువమను అని చెప్పింది. కనుక నువ్వేమీ భయపడవలసిన పని లేదు. నీవు ధైర్యంగా హాయిగా యుద్ధానికి సిద్ధపడు. ఏ యుద్ధానికి సిద్ధపడాలి? లీలా కేళీ కామయోర్ధృత శృంగారే తద్విరుద్ధం హి రసభంగాద్భిభేమ్యఘం రాజాస్మాకం సురరిపుర్వర్తతే త్వయి భక్తిమన్ సామమేవ మయా వాచ్యం దానయుక్తం తథా వచః. వెంటనే మహిషాసురుడు అన్నాడండి, నీవు చెప్పింది కూడా వాస్తవమే. కనుక నీవే వెళ్ళి ఆమెతో మాట్లాడి ఆమెను ఇక్కడికి తీసుకురావయ్యా. ఆ క్రీడ ఏదో నా ఆస్థానంలో జరగాలి, ఎక్కడో మైదానంలో కాదు. ఆవిడ చెప్పింది అన్నావు కదా, కనుక నీవే వెళ్ళి ఆమెను ఒప్పించి తీసుకొస్తే ఆ క్రీడ ఏదో, ఆ యుద్ధం ఏదో ఇక్కడే జరుగుతుంది. చాలా ఉత్సాహభరితంగా ఉన్నాడండి. ఆ కొమ్ములు కూడా మెరిసిపోతున్నాయి. ఆ విధంగా ఉన్నాడు. అతడికి నచ్చినట్లుగా మాట్లాడాడు కదండి. ఎవరు మాట్లాడింది? ఆ బిడాలుడు అనబడేటువంటి మంత్రి. ఇప్పుడు ఆ బిడాలున్నే పంపించాడండి. నోచేద్ధన్మహత్మ్యం మధ్యైవ బాణేన త్వం వృషావదం మిథ్యాభిమాన చతురం రూపయౌవన గర్వితం స్వామీ మే మోహిత శ్రుత్వా రూపంతే భువనాతిగం తత్ప్రియార్థం ప్రియం కామం వక్తవ్యం త్వయ్యన్మయా. ఆ బిడాలుడు అనబడేవాడు అమ్మవారి దగ్గరికి వచ్చాడండి. అమ్మాయి, నీవు దేనికోసం మాట్లాడావో, నీ ఉద్దేశ్యం ఏమిటో నాకు బాగా తెలుసమ్మా. పాపం ఆ పిచ్చివాడు, వెర్రివాడు వచ్చినటువంటి మంత్రి అర్థం చేసుకోలేక భయపడి రాజుగారి దగ్గరికి వచ్చి దుఃఖాన్ని వెలిబుర్చాడు. కానీ నీ మనోగతమైనటువంటి భావాన్ని నేను తెలుసుకోగలిగాను. శరదంబుల చపల చిత్తలు పో మహిళలు అని సూత్రం ఉన్నది. ఒకప్పుడు చెప్పిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అని చెప్పాడు కదండి కవి. కనుక ఆ విధంగా నీవు ఏ విధంగా వ్యంగ్య భావంతో చెప్పావో,
లోతుగా ఉన్నటువంటి అర్థంతో చెప్పావో అతడు అర్థం చేసుకోలేక దుఃఖపడ్డాడు. అమ్మవారు చిరునవ్వు నవ్వుకుంటోందటండి. లోపలే అనుకున్నదట ఏమని, తత్ప్రియార్థం ప్రియం కామం వక్తవ్యం త్వయి యన్మయ. వీడికి బాగా అర్థమైనట్టు, నేనేదో ప్రియంగా మాట్లాడినట్టు భావిస్తున్నాడు. తరువాత జరగబోయేటువంటిది ఇతడు గమనించలేడు. కామాతురాణం నభయం న లజ్జ. శంకర భగవత్పాదుల వారిని ఒక రాజు ప్రశ్న వేశాడండి. అయ్యా, ఎవరిని అంధుడు అనాలి, గుడ్డివాడు అని ఎవరిని అనాలి? కళ్ళు లేనివాడినా, కర్మ చేయలేనివాడినా ఎవరిని గుడ్డివాడు అనాలి అంటే శంకరుల వారు ఆలోచించకుండా వెంటనే చెప్పారండి, మదనాతురోయ అన్నారు. కామంతో ఉన్నవారు ఎవ్వరో వాడు అంధుడితో సమానం. కళ్ళు ఉన్నా సరే కళ్ళు లేని వాడితో సమానం. అంత ప్రమాదకరమైనటువంటిది కోరిక. ఏ కోరికైనా అంతే. ఆ కారణం చేత యదిత్వాం పురుషం వాక్యం బ్రవీమి స్వల్పమపి అహం శృంగారే తద్విరుద్ధం హిరసభంగాద్విభేమ్యహం. నీవు ఏ విధంగా మాట్లాడుతున్నావు అనేటువంటిది నాకు బోధపట్టల్లా. ఇప్పుడే కాదురా అబ్బాయి, ఆనాడు కూడా నీకు బోధపడలా. వాడేదో చెబితే దాన్ని ఏదో విధంగా నువ్వు మలచి నీ రాజుకు చెప్పి నన్నేదో ఒప్పించడానికి మరలా ఇక్కడికి వచ్చావు. నేను ఒక్కటే మాట చెప్పునా, స్వామి మే మోహిత శృత్వా రూపంతే భువనాదికం. నా రూపాన్ని కానీ నా తత్వాన్ని కానీ సామాన్యమైనటువంటి వారు పొందలేరు. ఎవరు పొందగలరు అంటే ఇద్దరు పొందగలరు. ఒకటి భర్తారం మమ దేహికాయాం తదోద్వితీయం మద్భర్తారం తదా ఏతత్ భక్తారం సదీయతే అని చెప్పిందండి. ఎవరు నన్ను పొందగలరు అంటే కేవలం నా భర్త నన్ను పొందగలడు. రెండో వారు ఎవరయ్యా అంటే నా భక్తులు నన్ను పొందగలరు. భక్తి లేనటువంటి వాడికి నేను లభించలేను అని చెప్పిందండి అమ్మవారు. ఆ భక్తితో మనం ప్రార్థించాలి. ఒక్కసారి కన్ను మూస్తే చాలు అమ్మవారి పాదాలు మనకు దర్శనమివ్వాలి. ఆ తల్లి యొక్క చిరునవ్వు దర్శనమివ్వాలి. ఎంత చక్కగా వర్ణించారండి ఆ తల్లి మోమున, ఆ బింబములు, ఆ నాసిక, ఆ చుబుకం అన్నిటినీ వర్ణించారు భాస్కరాజ. ఆ వశిన్యాది వాగ్దేవతలు ఆ తల్లి యొక్క దివ్యమంగళ రూపాన్ని వర్ణించినాయి. ఆ రూప యవ్వనాన్ని కురుభావం విశాలాక్షి త్యక్త్వా రోషం మృతిప్రదం వతామి పాదయోస్తేకం భక్తిభావేన భామిని. ఎంత ఎంత గొప్ప మాట చెప్పిందండి అమ్మ. హరి హరి పతామి పాదయోస్తేకం భక్తిభావేన భామిని. ఎవ్వరు నా పాదాలను ఆశ్రయిస్తారో వాడు ఎవ్వడు ఏమిటి అనేది కూడా నేను చూడనురా. కన్న తల్లి స్తన్యమునిచ్చి ఆ పిల్లవాణ్ణి ఎలా పెంచి పెద్ద చేస్తుందో వాణ్ణి ఆ విధంగా నేను చూచుకుంటానురా. అన్యభావంతో చూచినటువంటి నీ రాజుగతి ఏమవుతుంది ఆలోచించు. పట్టరాజ్ఞీ మహారాజ్ఞో భవ శీఘ్రం శుచిస్మితే త్రైలోక్య విభవం సర్వం ప్రాప్స్యసి త్వం అనావిలం. మూడు లోకములు నా యొక్క చేతనే కదులుతున్నాయి, నా చైతన్యం చేతనే కదులుతున్నాయి. ఇప్పుడు ఇంతగా మాట్లాడేటువంటి నీ రాజు కూడా నా యొక్క చైతన్యం లోపల ఉన్నది కనుకనే మహిషుడు మాట్లాడుతున్నాడు. అతడికి వెళ్ళిపోయేటువంటి సమయం దగ్గరకు వచ్చింది కనుకనే నా మాట విని వెళ్ళి ఈ విషయాన్ని చెప్పు. బ్రతికి ఉండాలి అనుకుంటే శృణు సాచివా ప్రవక్ష్యామి వాక్యానాం సారముత్తమం శాస్త్రదృష్టేన మార్గేణ చాతుర్యం అనుచింత్య చ మహిషస్య ప్రధానస్థం మయా జ్ఞాతం ధియా కిల. నేనొక్క మంచి మాట చెబుతున్నాను రా. అమ్మవారు ఎంత మెత్తగా మాట్లాడుతున్నదండి. ఇప్పటికీ వాడు బ్రతికుండాలి అని నేను కోరుకుంటున్నాను రా.
ఒకవేళ సంహరించాలి అనే ఆలోచన ఉంటే అసలు ఇక్కడ నిలబడి నేను వికటాట్టహాసం చేయవలసినటువంటి ఆవశ్యకత లేదు. సరాసరి మహిషుడు ఎక్కడ ఉన్నాడో అక్కడికి వచ్చి అతన్ని సంహరించి రాజ్యాన్ని దేవతలకు కట్టబెట్టి ఆనందంగా వెళ్ళిపోయేదాన్ని. కనీసం వాడు బుద్ధి తెచ్చుకుని మార్గాన్ని మరల్చుకుంటాడు అనేటువంటి ఆలోచనతో ప్రయత్నం చేద్దామని ఈ ప్రయత్నం చేస్తున్నా. ఈ విషయాన్ని వెళ్ళి నీ రాజుకు చెప్పవయ్యా. మహిషస్య ప్రధానస్త్వం మయా జ్ఞాతం ధియా కిల. నన్ను గురించినటువంటి విషయాన్ని నీవైనా తెలివిగలవాడవు అనుకుంటున్నావు గనుక నీ రాజుకు తెలియచెయ్యరా. ముందు ఇక్కడ నుండి వెళ్ళు, లేకపోతే నీ ప్రాణాలే పోతాయి అని చెప్పింది అమ్మవారు. అద్యయేవా, ఇప్పటికిప్పుడు ఈ పూట ఈ క్షణంలో నువ్వు బయలుదేరు, లేకపోతే నీ ప్రాణాలు పోతాయి. ఈ విషయాన్ని వెళ్ళి వాడు చెప్పాడు. రాజా, మనకు అనుకున్నట్టు కాదు, తప్పక యుద్ధానికే వచ్చింది. మొత్తం మంత్రిమండలిని అందరిని పిలిచాడండి. 6 మంత్రులు ఉన్నారు. బిడాలుడు, చక్షురుడు, తామ్రుడు, ద్విజాక్షుడు, గంధయోధుడు, మృతయుక్తుడు అనేటువంటి 6 మంత్రులు ఉన్నారు అతని దగ్గర. ఆ 6 మంత్రుల దగ్గర అనేకములైనటువంటి సేనా వ్యవస్థలు ఉన్నాయి. వీళ్ళు కాకుండా 12 మంది సేనా నాయకులు ఉన్నారు. ఆ 12 మంది సేనా నాయకుల వద్ద సైన్యం ఉన్నది. వీళ్ళందరినీ కూడా సమాయత్తపరిచి సమాలోచన చేస్తున్నాడండి. ఏం చేస్తున్నాడు అతడు? మంత్రినఃకించ కర్తవ్యం విశ్రబ్ధం భ్రూతమాచరం ఆగతా దేవ విహితాః మాయేయం శాంబరీవ కిం. అందులో తామ్రాక్షుడు అనబడేటువంటి మంత్రి చెప్పాడటండి, అయ్యా, నేను మీరు చేసే ప్రయత్నం మీరు చేస్తుంటే నా ప్రయత్నం నేను చేసి కొన్ని విషయాలు తెలుసుకున్నా. దేవతలంతా కేవలం స్త్రీ చేతనే నీకు మరణం ఉన్నది కనుక నిన్ను సంహరింపచేయటం కోసం వాళ్ళ శక్తినంతటినీ ఒక్కచోట చేర్చి ఆ శక్తినే ఒక స్త్రీ రూపముగా ఉంచి ఆమెను నీ వద్దకు యుద్ధము కొరకు పంపినట్లుగా నాకు వార్త అందినదయ్యా. కనుక నీవు గుర్తించి ఇప్పుడు సంధి చేసుకుంటే బ్రతికి ఉంటాం, లేకపోతే మరణించక తప్పదు అని చెప్పారండి తామ్రాక్షుడు అనబడేటువంటి వాడు. అప్పుడు మహిషుడు చెప్పాటండి, ఏమని చెబుతున్నాడు? తస్మాత్ మన్యే అతి మూర్ఖోసౌ నవీరరసవిత్తమఖం కామిన్యా మరణం క్లీబరతిదం శూరదుఃఖదం. ఇప్పుడు ఆ వచ్చినటువంటి కాంత చెప్పిన మాటకు భయపడి నేను యుద్ధాన్ని గనక మానేసి ఆమెతో సంధి చేసుకుని దేవతల రాజ్యాన్ని దేవతలకు ఇచ్చినట్లయితే నేను ఎవరితో సమము అంటే క్లీబునితో సమము అవుతాను. ఎవరు చెబుతున్నారండి ఈ మాట? మహిషుడు చెబుతున్నాడు. నేను క్లీబుడితో సమానం అవుతాను. సాధారణమైనటువంటి స్థితి కాదది. ఇంత శౌర్య పరాక్రమాలు కలిగి దేవలోకాన్ని గెలిచి మర్త్యలోకాన్ని గెలిచి పాతాళలోకం నాదే అవ్వగా ముల్లోకములకు నేను ప్రభువునయ్యుండగా ఈ విధంగా నేను దీనుడనై సంధి చేసుకుని ఆమెకు రాజ్యాన్ని అప్పగించి దేవతలకు ఇప్పించమని చెబితే నా పరువేం కావాలి? ఏ విధంగా నేను ఉండాలి? విపరీతం యదా దైవం తృణం వజ్రసమం భవేత్. దైవము అనబడేది చాలా గొప్ప మాట చెప్పాడండి మహిషాసురుడు. దైవం అనేటువంటిది ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తుందో ఎవరికీ తెలియదు. బ్రతికి ఉన్నానా, బ్రతికి ఉంటాను, లేదా వీర మరణాన్ని పొందుతాను యుద్ధరంగంలో అని ఎప్పుడైతే అతడు చెప్పాడో, యదాయం దేహ సంబంధో జీవస్య కాలయో గతః తథైవ లిఖితం సర్వం సుఖం దుఃఖం తథమృతి. ఎలా ఇక్కడ రాసిపెట్టి ఉన్నదో అలా జరుగును. ఎంత గొప్ప వేదాంతం చెప్పాడండి. జాగ్రత్తగా వింటున్నారు కదా? ఎంత గొప్ప వేదాంతం. ఇక్కడ ఎలా రాసిపెట్టి ఉన్నదో అలా జరిగి తీరుతుంది, మనం భయపడవలసిన పని లేదయ్యా అన్నాడా. యుద్ధానికి వాడు వెళ్ళలేదండి. తామ్రాక్షుడు దిదృక్షుడు అనే ఇద్దరిని పంపించాడు వాళ్ళ సైన్యాన్ని వేసుకుని. ఆ సైన్యంతో దేవీ ప్రతి తామ్రధూత ప్రేషణం
తదా వ్యవస్థిత యోద్ధుకామః ఇది మంత్రివృద్ధాన్ సమాహూయ రాజా వచనమబ్రవీత్. ఓ జనమేజయ, అమ్మవారు స్వైర వీర వికారంగా వాళ్ళిద్దరితో యుద్ధం చేసిందయ్యా. యుద్ధం చేసిందా? సైన్యము ఎన్ని కోట్ల మంది సైన్యం ఉన్నా అంతమందిని సంహరించి ఒక్కడిని మాత్రం బ్రతికించిందట, ఒక్కడిని వదిలిపెట్టిందట. ఎందుకు? సమాధిషు చ కర్తవ్య కోత్ర మహ్యం బ్రువంత చ సత్యం తథైవ వక్తవ్యం ప్రియంచ నృపసత్తమం. వీడు వెళ్ళి మహిషుడికి చెప్పాలి, అయ్యా ఈ విధంగా జరిగింది, ఇలా యుద్ధం చేసింది అని వర్ణించి చెప్పడం కోసం ఒక్కడిని మిగిల్చిందటండి. నువ్వు వెళ్ళి చెప్పరా నీ మహిషుడికి. మళ్ళీ ఇద్దరు మంత్రుల్ని పంపించాడు, వాళ్ళ సైన్యాన్ని ఇచ్చి పంపించాడండి. విరూపాక్షుడు, అనురుక్షుడు అనే పేర్లు కలిగిన ఇద్దరు. రాజన్నారీ వరాకేయం సబ్రూతే మదగర్విత బిభీషికామాత్రమిదం జ్ఞాతవ్యం వచనం త్వయ కో బిభేతి స్త్రియో వాక్యం దురుక్తై రణదుర్మదై. అమ్మాయి, నీకేమైనా బుద్ధి ఉందా లేదా? దేనికి యుద్ధం చేస్తావు? నీ చేతులు ఎంత కోమలంగా ఉన్నాయి, ఇంత కోమలములై శిరీష కుసుమ సుకుమార పేశలం పైన కరములట్లు దాల్ప యోగంబులం చేసి ఆయుధంబుల్ ధరింపయోగ్యంబే రాసకాంతవయ్యుండ. ఆయుధాలు ధరిస్తావా చేతులతో? పూలమాలలు చేత ధరించవలసినటువంటి దానవు. అంత మృదువైనటువంటి చేతులు, గట్టిగా ఉన్న పదార్థాలు పట్టుకున్నా కందిపోయేంత సుకుమారంగా ఉన్నావు కదా. ఎందుకు యుద్ధానికి? దీనత్వే అప్యశో నూనం వీరస్య భువనే భవేత్ తస్మాత్ యామ్యఘామేకాకి యుద్ధాయ చండికా ప్రతి. పైగా నీవు ఒక్కదానివి ఉన్నావు, మేము ఎంతమంది సైన్యం ఉన్నాం. ఇంతమంది సైన్యం ఉన్నా వాళ్ళను ఏ విధంగా నీవు యుద్ధం చేయడానికి సిద్ధపడతావమ్మా? విరూపాక్షవచ శ్రుత్వా దుర్ధరో వాక్యమబ్రవీత్ సత్యముక్తం వచో రాజన్ విరూపాక్షేణ ధీమత. ఆ విరూపాక్షుడు, తామ్రాక్షుడు ఇద్దరూ కూడా తల్లితో మమాపి వచనం శ్లక్షణం శ్రోతవ్యం ధీమతత్వయా. మా మాట జాగ్రత్తగా వినమ్మా, ఎందుకు అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకుంటావు? ఇప్పటికి మేము ఎన్ని యుద్ధాలు చేశామో తెలుసునా? భవత్యేవం విధ నాయికారూపగర్విత భీషయిత్వా యోగాంతే శతాధికం త్వయా యోద్ధుకామః. వేల కొలది యుద్ధాలను చేశాం మేము. యుద్ధరంగంలో నిలబడితే ధైర్యంగా ఎదురుగా నిలబడేవారెవ్వరూ లేరు. ఈనాడు నీవు ఏమాత్రం చలనం లేకుండా అలా నిలబడటం నాకే ఆశ్చర్యం కలుగుతుంది. మేము యుద్ధం చేసేటప్పుడు మా ముందు ఇలా నిలబడినటువంటి వారెవ్వరూ లేరు, పురుషులే లేరు. అబలవయ్యుండి ఒక స్త్రీమూర్తి వయ్యుండి నీవు ఇలా నిలబడుతున్నావా? ఏమిటమ్మా ఇది అంటే, విపరీత క్రీడా భాషణం జ్ఞేయమేవ తత్ కరిష్యే విగత ప్రాణం యదుక్త వచనం త్వయా. మా చేతులలో నీ ప్రాణాలు పోగొట్టుకుంటావా? వీర్యం ప్రాణా ఇతి ప్రోక్తం తద్విహీనంచ జజాన్యథా. మా మాట విని ఇప్పటికైనా మా రాజును అంగీకరించి అతన్ని వివాహం చేసుకో. దానివల్ల నీవు సుఖాన్ని పొందుతావు, సర్వ సౌఖ్యములు కలుగుతాయి. ఏ పిల్ల అయినా సంపద కావాలని కోరుకుంటుంది, అందమైనటువంటి పురుషుడు భర్తగా కావాలి అనుకుంటుంది. అంతేకాదు కీర్తిమంతుడు, యశోమంతుడు, శౌర్యవంతుడు కావాలి. ఏ పిల్లైనా అదే కదండి కోరుకునేది. అటువంటి స్థితిలో ఉన్నటువంటి నీవు అతి చిన్నపిల్లవు, ఇప్పుడే యవ్వనంలో ప్రవేశించావు, యోద్ధుకాముకురాలవు. సామధానద్వయం తస్యాఖ నాణ్యోపాయోస్తే భూపతే. మా రాజు కూడా ఏమని చెప్పాడో తెలుసునా? సామోపాయం చేత నిన్ను తీసుకురమ్మన్నాడు, లేదా దానోపాయం చేత తీసుకురమ్మన్నాడు చేతనైతే. అంతే తప్ప భేదోపాయం కానీ దండోపాయం కానీ నీ పట్ల విధించరాదు అని చెప్పాడు. భేదోపాయం కానీ దండోపాయం కానీ నీ పట్ల విధించరాదు అంటే నీ పట్ల మా రాజు ఎంత మరులుగొని ఉన్నాడో నీకు అర్థమవుతుందా? ఏ స్త్రీ అయినా తనను ప్రేమించేటువంటి భర్త కొరకు వెతకాలి కానీ
ఎవరో ఉన్నారు కనుక నా నియమాన్ని కట్టుబాటు చేసుకుని ఉంటాను అనేటువంటిది. గచ్చ యోగాత్మధీయం జీవితం మరణం పుంసం నరాధిపం కోపి నైవ అన్యథా కర్తుం సమర్థో భువనత్రయే. ఏదో నిన్ను నీవు చూచుకుని, నీ బలాన్ని నువ్వు చూచుకుని, నేను చాలా గొప్పదాన్ని అనుకుని, ఎవరో చేతకాని వారు ఇద్దరు వస్తే, వాళ్ళ సైన్యం వస్తే వాళ్లను మట్టుబెట్టాను కనుక మిగతా వారినందరినీ నేనే సంహరిస్తాను అనుకుని భ్రమపడుతున్నావు. చావగలిగితే సాధన ప్రారంభించు అన్నాడండి. ఎవరు అన్నది? ఆ తామ్రాక్షుడు. ఎప్పుడైతే అన్నాడో యుద్ధం ప్రారంభమైందండి. కన్ను తెరిచే లోపల వారిద్దరినీ సంహరించింది అమ్మవారు. 6 మంత్రులు ఉంటే ఒకరి తర్వాత ఒకరు వస్తే 6 సంహరించిందండి. చిట్ట చివరికి ఎవరు రావలసి వచ్చారు? సేనానాయకులు పోయారు, వాళ్ళందరూ కూడా గతించారు. చిట్ట చివరికి ఎవరు మిగిలారయ్యా అంటే ఒక్క మహిషాసురుడు మిగిలాడండి. మూల బలాన్ని వెంటబెట్టుకుని అతడే బయలుదేరాడా. పుష్పకం కందుక యోగ్యాస్తే కరాఖ కోమల కోమలాఖ భ్రూచాపే విద్యమానేపి ధనుషా కిం ప్రయోజనం కటాక్ష విశికాఖ సంతి కిం బాణై నిష్ప్రయోజనై. వాడు భావిస్తున్నాడండి. ఏమని భావిస్తున్నాడు అంటే, ఇప్పుడు నేను వెళ్ళవలసి వచ్చింది కదా, ఇప్పటికి తన చేత పంపబడినటువంటి 6 మంత్రులు సంహరింపబడ్డారు. 12 మంది సేనా నాయకులు ససైన్యంతో సంహరింపబడ్డారు. ఆ ఉద్యానవనం, ఆ మైదానం అంతా కూడా శరీరములు విగత జీవమైనటువంటి దేహములు కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయి. శరీర అవయవములు మృగ్యమైపోయినటువంటి దేహాలు పడి ఉన్నాయి. అమ్మవారు మాత్రం నిశ్చలగా ఉన్నది అక్కడ. తాను ఇప్పుడు బయలుదేరేటప్పుడు కూడా అనుకుంటున్నాడండి ఆ మహిషాసురుడు, తన్నిశమ్య వచస్తస్య యోగ్యత తదైవ సౌందర్యం జగదంబిక గభీరయా వాచ హసంతి యోగ్యమాయాం మయాతురం. యోగ్యమాయాం మయాతురం. ఏ స్థితిని పొందాడు? అనుకుంటున్నాడు ఈ విధంగా, మహిష రూపంలో కనుక నేను వెళ్ళినట్లయితే ఆమె నన్ను అంగీకరించకపోవచ్చు. వింటున్నారు కదండి, ఎంతమంది సంహరింపబడ్డారు, ఎంత సైన్యం నిహతమయ్యింది. తన కొరకు ఇంతమంది సంహరింపబడినా ఇప్పటికీ అతడిలో ఉన్నటువంటి కామము ఉపశమించలేదండి. అంత ప్రమాదకరమైనది ఆ కామం. ఉపశమింపక తాను సౌందర్యంగా కనపడితే ఒప్పుకుంటుంది. ఇంతసేపు వాళ్ళందరూ మహిషాసురుడు 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 అంటూ వచ్చారు కదా, ఒక మహిషంగా నన్ను భావించింది. ఇప్పుడు నేను గనుక ఈ రూపంతో కాకుండా ఓ సౌందర్యమైనటువంటి రూపంతో వెడితే తప్పకుండా అంగీకరిస్తుంది. కన్యా వరయతే రూపం మాతా విత్తం పితుశ్రుతం ఇతరే బాంధవాహ భోజనమిచ్చంతి అని కదా శాస్త్రం. ఆ కారణం చేత నా యొక్క దివ్యమైనటువంటి సౌందర్యాన్ని చూచి, ఆ అందాన్ని చూచి హాయిగా నన్నే వరిస్తుంది. రాజన్ చింత కర్తవ్య కార్యే అస్మిన్ కాతర ప్రియే అహమేకు తదా సౌందర్యం ఎతత్ చచాల భవేద్ వైరీ వీరస్య నృపసత్తమ. ఇప్పటి వరకు ఉన్నటువంటి వైరభావాన్ని పరిపూర్ణంగా ఛేదించుకుని ప్రేమభావాన్ని పొంది నన్ను స్వీకరిస్తుంది అని తనను తాను తన రూపాన్ని మార్చుకున్నాడటండి. మార్చుకున్నటువంటి వాడు ఏం చేశాడు? ఆ నిలువుటద్దం ముందు నిలబడి దివ్యమైనటువంటి కిరీటాన్ని ధరించాడు. శరీరమంతా అనేకములైన మైలేపనములను ధరించాడు, అనేకములైన ఆభరణములను ధరించాడు. తనను తాను అలంకరించుకుని ఆ నిలువుటద్దము వద్ద నిలబడి తనను తాను చూచుకున్నాడండి. ఏ రూపమైనా ఎన్నిసార్లు చూచుకున్నా రెండవ రోజుకి ఆ రూపంలో మార్పు వస్తుందా రాదా? జనమే జయ పశ్య బాహుబలం మే అద్య విహరస్య యథాసుఖం
భవతా అత్ర న గంతవ్యం సంగ్రామే వ్యసనే సమం. వేదవ్యాస భగవానుడు చెబుతున్నారండి జనమేజయునితో, నాయనా వింటున్నావా జాగ్రత్తగా, ఆ వ్యసనము అనబడేటువంటిది మనిషిని ఎంత దిగజారుస్తుందో. ఇంతమంది తన కొరకు సంహరింపబడిన ఆవిడ కేవలం యుద్ధం కోసమే వచ్చింది అనేటువంటి జ్ఞానం లేకుండా వాడు, ఎందుకు ఆ జ్ఞానం లేకపోయింది అంటే వాడు పశువు గనక అని చెప్పారండి. మహిషుడు కదా, వాడికి జ్ఞానం ఉంటుందా చెప్పండి? పశువుకి ఏం తెలుస్తుంది? నిరంతరం తాటిస్తూనే ఉంటుందండి. ఏమిటా తాటింపు? రెండు పెదవులు, ఆ నోరు ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది పశువుకి. చూచారా, గుర్తించారా ఎప్పుడైనా? ఆ పశువు ఎప్పుడూ నోరు కదుపుతూనే ఉంటుంది, తింటూనే ఉంటుంది ఏదో ఒకటి నిరంతరం. లోపల దాచుకున్నది బయటికి తెచ్చుకుంటుంది. కనుక పశు లక్షణాలన్నీ ఈ విధంగానే ఉంటాయి. అంత తేలిగ్గా భవత అత్ర నగంతవ్యం సంగ్రామే వ్యసనయో సమం. మూల బలాన్ని వెంటబెట్టుకుని సంగ్రామ రంగానికి వచ్చాడండి. ఆ వచ్చినటువంటి వాడు అమ్మవారితో మాట్లాడుతున్నాడు. ఏమనంటున్నాడు? ముమోచ బాణవృష్టిం తాం ఘనవృష్టిమివాపరం చిచ్ఛేదతస్య స బాణాన్ స్వబాణైర్ నిశితైః సదా జఘానతం తథా ఘోరైః రాశీ విషసమైః శరైః యుద్ధం పరస్పరం తత్ర బభూవ విస్మయప్రదం గదయా ఘాతయామాస తం రథాజ్జగదంబికే. వాడు తెలియకపోయినా వాడి మనస్సులో ఏమి ఉన్నా అమ్మవారిని ఏమని సంబోధించాడండి? ఏమన్నాడండి చివరికి? జగదంబికే అన్నాడండి. ఆ మాట వినేటప్పటికీ కరిగిపోయింది అమ్మవారు. ఒరే నాన్న, ఇప్పటికైనా నేను చెప్పిన మాట వినరా? ఏమంటున్నాడు? యుద్ధం చేయడానికి వచ్చావా? అతి సుకుమారమైనటువంటి నీ చేతులతో తామర తుండ్లు ధరించి సరసమాడుటకు అలా విసరవలనే గాని తూణీరములు విసరటానికి తగినటువంటి హస్తము కాదు. దృశ్యతే మయా సౌందర్యం చిన్నే శిరసి. ఒక్కసారి తల పైకెత్తి చూడు. సిగ్గుతో తలదించుకుని ఉన్నావా నన్ను చూడటానికి అంటున్నాడండి. ఎవరు? అక్కడికి వీడేదో పెద్ద ప్రతాపవంతుడని, ఆ తల్లి సిగ్గుపడి తలదించుకున్నది అని, ఇప్పుడు తానే పెండ్లిపీటల మీదే కూర్చున్నాను అని అతడి భావన. ఆ కారణం చేత సిగ్గుపడుతున్నావా? జ్ఞాతా హ్రీహి. ఆ సిగ్గును పొంది తలదించుకుని ఉన్నావా? ఒక్కసారి తల పైకెత్తి చూడు నా యొక్క సౌందర్యాన్ని. పతితం ఆదాయతరసాదుద్రావా ప్రతియోగాత్ భగవత్యపితం దృష్ట్వా. నీవు నన్ను పొందినా నేను నిన్ను పొందినా అది భగవంతుడు ఏర్పాటు చేసినదనే భావించాలి. కనుక ఇప్పటికైనా నా మాట విను. క్రోధం సమ్మూఢ బభూవహు శరతాడితాః. నా చేత ప్రహరింపబడేటువంటి ఖడ్గఘాతములకు కానీ, శరఘాతములకు కానీ, గదాఘాతములకు కానీ నీవు భరించలేవు. కనుక నా మాట విను. తత్సుఖం ద్వివిధం ప్రోక్తం నిత్యానిత్య ప్రభేదతః. నేను ఒక్క మాట చెబుతున్నాను విను. యవ్వనం అనేటువంటిది రావటం చాలా కష్టం. ఎంతో కష్టపడితే కానీ యవ్వనం లభించదు. ఆ లభించినటువంటి యవ్వనాన్ని దుర్వినియోగం చెయ్యకు. అతి తొందరగా ఆ యవ్వనం కరిగిపోతుంది. ఒక మంచుగడ్డ వంటిది ఆ యవ్వనం. అలా కరిగిపోతుంది. ఆ మంచుగడ్డ ఎప్పుడైతే వేడి తగిలేటప్పటికీ నీరు కారిపోతుందో ఆ విధంగా యవ్వనం కరిగిపోతుంది. నేను నీకు కథ చెబుతున్నా విను. ఓ అమ్మాయి, నీ పేరేమో? పూర్వకాలంలో మందోదరి అనేటువంటి ఒక రాచకాంత ఉన్నది. ఆమెకు ఒక సన్యాసి వచ్చి ఒక మంత్రాన్ని ఉపదేశం చేశాడు. ఆఖ్యానం మంత్రం దృష్ట్వా ఏతత్ శక్తితరోత్కరై. దివ్యమైన శక్తి కలిగిన మంత్రాన్నే ఉపదేశం చేశాడు. ఆమె ఆ ఉపదేశాన్ని పొందింది. ఎప్పుడైతే ఉపదేశాన్ని పొందిందో ఆమెకు జ్ఞానము వైరాగ్యము రెండూ కలిగినాయి. ఒక్క జ్ఞానమే కలిగితే ప్రమాదం ఉండేది కాదు. ఇంకేం కలిగింది? జ్ఞానంతో పాటు వైరాగ్యం కూడా కలిగింది. ఆ వైరాగ్యం కలిగేటప్పటికీ ఆవిడ ఏది శరీరము,
ఎవరు భర్త, ఎక్కడ జీవితము, ఏది ధనము, ఇన్ని రకాలుగా ఆలోచించి ఒక యోగిని వలె బ్రతకటం మొదలుపెట్టింది. అయితే ఉంటే ఉన్నది, అందులో ఏమీ సందేహం లేదు. కానీ ఆమెకు ఓ చెల్లెలు కూడా ఉన్నది. ఆ చెల్లెలు ఈ విధంగా లేదు. యుక్త వయస్సు వచ్చేటప్పటికీ ఆ పిల్లకు వివాహం చేశారు. ఆ భర్తతో కలిసి ఆమె ప్రథమంతు ఏవత్రుదా మిథునయోర్ప్రేక్షక పరమా అస్త్ర ఆనంద వివేహిత. వారి మిథునం ఉన్నదే, ఆ భార్యాభర్త ఇద్దరూ ఆనందంగా తిరుగుతూ ఉంటే వాళ్ళని చూసిన తర్వాత ఇంతకాలము యోగినిగా ఉన్నటువంటి ఈమెకు ఇప్పుడు ఆలోచన కలిగింది. ఆలోచన కలిగి తాను కూడా వివాహం చేసుకుందాము అనే సమయానికి ఆలోచించేటప్పటికి తన వయస్సు ఎంత అయింది అంటే వార్ధక్యాన్ని పొందింది. ఇప్పుడు ఇంత వయస్సు ఆలోచించిన ఆ వార్ధక్యం చేత తాను ఏది పొందవలెనో పొందగలుగుతుందా? కనుక నా మాట విని ఆ యవ్వనాన్ని, కలిగినటువంటి యవ్వనాన్ని వృధా చేసుకోకు. తెలివి తక్కువగా ఆలోచించకు ఓ పిల్ల. ఇప్పుడే నీవు యవ్వనంలో అడుగుపెట్టిన వయస్సులో ఉన్నావు. ఇంత సుందరుడైనటువంటి వాణ్ణి నేను ఎదురుగా ఉన్నా. అనవసరంగా యుద్ధానికి కాలు దువ్వవద్దు. ప్రాప్య బాణవ్యధాం దైత్య పపాత సమరంగణే మూర్ఛితో అధమమార ఆశుదానవో దైవయోగత. అనవసరంగా నా చేత విడువబడేటువంటి బాణములను పొంది రక్తసిక్తమైన శరీరంతో దుఃఖపడవద్దు. నా మాట విని నేను చెప్పిన దాన్ని అంగీకరించు. ఆనందంగా నాతో జీవనం గడిపినట్లయితే రాజ్యసుఖమే కాదు, ఇప్పటి వరకు నాకు ఎంతమంది భార్యలు ఉన్నారో వారందరూ నీకు సేవకురాండ్రు అవుతారు. కామము ఎంత నీచమైనదో చూడండి. ఎవరిని ఏ విధంగా భావిస్తుంది, ఎట్లా యోచిస్తుంది. పిశునా ఏతత్ వేదద్వేషిణః పాపా మానవాః పృథివీపతే సర్వే ధర్మరతా నిత్యం ద్విజసేవపరాయణాః త్రిధాత్వా సృష్టిధర్మస్య త్రివిధ బ్రహ్మణస్తదా. ఎవరైతే మానవుడు ధర్మాన్ని అనుసరించాడో, జాగ్రత్తగా విందామండి మాట, ధర్మాన్ని అనుసరించినటువంటి వాడు వార్ధక్యాన్ని పొందినా యవ్వనంలో ఉన్నవాడితో సమానంటండి. ఆ యవ్వనంలో ఉన్న అధర్మాచరణ కనుక కలిగినట్లయితే అతడు వార్ధక్యాన్ని చేరినట్టే అని చెబుతున్నది ధర్మం. సర్వే జగ్ముహు స్వ అన్య ఆలయాని తే గతేషు తేషు దేవేషు పృథివ్యాం పృథివీపతే. నీవు ఇంకా రాజుగా ఉండడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అర్హత లేదురా నాయనా. నీవు యుద్ధానికి సిద్ధపడమన్నదండి. అంధాశ్చ మూకాబధిరశ్చ ఖంజాక కుష్ఠాన్వితాయే భువి దుఃఖభాజక తత్రాసుమానం కవిభిర్విధేయం నరాధితాతైః సతతం భవానీ. అతడు కుష్ఠరోగ పీడితుడు కావచ్చు, సంధిరోగ పీడితుడు కావచ్చు, లేదా యక్ష్మరోగ పీడితుడు కావచ్చు. ఈ మూడు రోగాలు కూడా కలిగితే నశించనివి. అటువంటి రోగాలు కలిగిన నా యొక్క ఆశ్రయము ఎప్పుడైతే పొందుతాడో ఆ క్షణంలోనే ఆ వ్యాధి కూడా నశిస్తుంది. నేను కూడా ఇప్పుడే తెలుసుకున్నానురా అన్నదండి అమ్మవారు. ఏమన్నదండి? నేను కూడా ఇప్పుడే తెలుసుకున్నానురా. ఎంత ప్రమాదకరమైన వ్యాధులు అయినా నన్ను ఆశ్రయించిన వాళ్లను ఆ వ్యాధులు వదిలిపెడతాయిరా. కానీ కామము అనే వ్యాధి పట్టుకుంటే నన్ను చూచిన తర్వాత కూడా నీకు పోలేదు అంటే ఆ కామము ఎంత ప్రమాదకరమైనదో కదా అని ఎవరన్నారండి? అమ్మవారే అన్నదండి. అంత ప్రమాదకరమైనటువంటిది కోరిక. ఏ కోరిక కలిగినా అంతేనండి. ఇదిగో ఈ పని నేను చేయాలి, దీని ద్వారా ఈ విధమైనటువంటి ఫలితాన్ని పొందాలి అంతే. ఒకవేళ తీరిందా ఆనందపడతాడు, తీరకపోతే దుఃఖపడతాడు. ఆ దుఃఖం వల్ల క్రోధం వస్తుంది.
క్రోధం వల్ల మోహం కలుగుతుంది, మోహం వల్ల మదం కలుగుతుంది, మత్సరం కలుగుతుంది, ఒకదాని వెంట ఒకటి వస్తాయండి. నద్వేదద్వేషిణ పాప మానవా పృథివీపతే లంపటా స్తబ్ధ న బభూవస్తుధా నృప. నీవు సంహరింపదగిన వాడవే తప్ప బ్రతికింపదగినటువంటి అర్హత నీలో ఏ కొద్దిగా కనబట్టలేదు. ఒక్కసారిగా అమ్మవారు నారాసములను ఎక్కుపెట్టిందటండి. ఎక్కుపెట్టి ఏం చేస్తున్నది? వ్యాస భగవానుడు, రాజా కథాన్ దివ్యాం సర్వపాప ప్రణాశిని దేవ్యాశ్చరిత సంయుక్తాం సర్వార్థఫలదాం శుభాం. ఆ దేవి యొక్క దివ్యమైనటువంటి సంరంభాన్ని నువ్వు జాగ్రత్తగా వినవయ్యా. వింటమే కాదు, ఒక్కసారి కళ్ళు మూసుకొని నీ హృదయంతో దర్శించు. ఆ అమ్మవారు ఏం చేసిందో తెలుసునా? ఆ మహిషాసురునితో యుద్ధం చేయడానికి సిద్ధపడిందండి. ఇప్పుడు కదా వాడి పంట పండింది. ఎవరి పంట పండిందండి? ఆ మహిషాసురుని పంట పండింది. కస్తృప్తి మాప్నోతి కథామృతేన భిన్నో అల్పభాగ్యాత్తదేవ ప్రజాతి మాతరం ఏనా ఆపీతేన ధిక్తన్నరాన్యే న పిబంతి సాదరం. చేత పానపాత్ర ఉన్నదటండి అమ్మవారికి. ఆ పాత్రను త్రాగుతూనే వికటాట్టహాసం చేసిందట అమ్మవారు. ఒక్కసారి కనబడుతోందా అండి? సింహవాహిని అయ్యుంటే ఆ సింహము ఒక్కసారి 2 కాళ్ళు ముందు ఉన్నవి పైకి లేపి పెద్దగా గర్జించి తల దులిపితే, మెడ ఉన్న పూసల దండ కదిలితే, గంట మ్రోగితే ఆ గంటలో కూడా ప్రణవనాదమే వినబడిందటండి. అంత దివ్యంగా ఉన్నది ఆ సంరంభం. ఆ తల్లి యొక్క సంరంభం వికటాట్టహాసం చేసింది. ఆ అట్టహాసానికే చెవులు దిబ్బిడపడినాయి, చిల్లులు పడినట్టు. ఇంకా ఏ శబ్దము వినపడని స్థితిలో ఏర్పడింది. ఎవరికి? మహిషునకు. ఇక లాభం లేదు అనుకున్నాడు, యుద్ధానికి సిద్ధపడాలి అనుకున్నాడు. స్వైర వీర వికారంగా నారాచ ప్రయోగ యోగ యుద్ధం జరుగుతున్నదండి. నారాచములు అంటే బాణములు. అతడు ప్రయోగిస్తే అమ్మవారు ప్రయోగిస్తున్నది ఎక్కడా వదలనివ్వటం లేదు. అతడి యుద్ధ కౌశలాన్ని కూడా చూచి అమ్మవారు అనుకుంటుందటండి, ఏ చైవ విముక్షువశ్చ సంసారిణో ఏ తత్ప్రయోగాయాన్ తథైవ యోద్ధుః స్వార్థదం తదా వదంతి తే విచికిత్సయా. ఎంత గొప్పగా యుద్ధం చేస్తున్నావురా! నా పుత్రుడు ఇంత గొప్పగా యుద్ధం చేసేవాడు ఉన్నాడు అనే ఆనందం ఒక ప్రక్కన ఉన్నా, ఇంకొక పుత్రులకు అన్యాయం చేస్తున్నాడు అనేటువంటి బాధ దీనికన్నా తొలిచి వేస్తోందిరా. అందువల్లనే నీతో యుద్ధం చేయక తప్పటం లేదురా అంటోందండి అమ్మవారు. ఎంత చక్కగా మాట్లాడుతున్నదో. బలైర్దైత్యైహితే భువి భోగయుక్త నృప భవంతీత్యనుమేయమేవం ఏ భక్తిహీనాః సమవాప్య దేహం తాం మానుషం భారత భూమి భాగే. నీ యొక్క కీర్తి లోకంలో నన్ను తలుచుకున్నప్పుడల్లా నిన్ను కూడా తలుచుకునేటువంటి స్థితిలో నీవు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి పంపుతా. అమ్మవారు ఎంత గొప్ప మాట చెప్పిందండి. నన్ను తలుచుకున్నప్పుడల్లా నిన్ను కూడా తలుచుకునేటువంటి స్థితిలో అక్కడికి పంపుతా. ఎందుకంటే నీకు ఆ వరం నేను ఇస్తున్నానురా. ఎందువల్ల అంటే నీ యొక్క యుద్ధ కౌశలాన్ని చూచి ఆనందపడ్డాను. శత్రువుని కూడా మెచ్చుకునేటువంటి గుణం ఏదైతే ఉంటుందో దాన్ని దైవత్వము అంటారండి. ఎవరు ఎక్కడ గొప్పగా కనపడినా, మహానుభావులు కనపడినా ఆ మహానుభావులను అంగీకరించేటువంటి స్థితిలో ఉన్నవాడు దివ్యమైనటువంటి స్థితికి చేరుకుంటాడు. అది దైవత్వ లక్షణం. ఇంకోళ్ళు ఎవరు వచ్చినా సరే వాళ్ళను అంగీకరించక చిచి వాడెంత వీడెంత వాడేమిటి వీడేమిటి ఇట్లా అనుకునేటువంటి వాడు సామాన్యమైనటువంటి మానవ జాతికి కూడా చెందినటువంటి వాడు కాకపోవచ్చు.
ఎందువల్ల అంటే పరశ్రేయస్సహనం అని మొన్న చెప్పుకున్నాం కదండి. ఇతరుల యొక్క దివ్యత్వాన్ని అంగీకరించుట. ఎంత గొప్పగా పాడాడయ్యా, ఎంత గొప్పగా విన్నాడయ్యా, ఎంత గొప్పగా చెప్పాడయ్యా, ఇలా చేసుకోగలగాలి. ఇప్పుడు అమ్మవారు కూడా ఏమంటోంది? ఎయిర్నార్నిశ్చితాశ్చ ధన్యయుక్తధనుర్యోగాత్ సంతతివర్జితాశ్చ భ్రమంతి నిత్యం కిల సాధవో యుక్తయా నరాచయోగాత్. అతడి చేతుల నుంచి విడువబడేటువంటి బాణముల యొక్క రూపము కనబడటం లేదటండి అమ్మవారికి. అంటే అర్థం, ఒక బాణానికి విడిచేటువంటి సమయం కనబట్టం లేదు. ఈ బాణం ఎట్లా వస్తోంది, ఆ బాణం ఎట్లా వస్తోంది, అంత దివ్యంగా ప్రయోగిస్తున్నాడు. వ్యాస భగవానుడు ఏమంటున్నాడంటే, సంక్రీడయతే తదా శక్తి ఏతత్ సంభావ్య భవానీయం. ఓ జనమేజయ, వాడికి ఇంత దివ్యమైనటువంటి శక్తిని ఇచ్చింది కూడా ఎవరు అంటే అమ్మవారే. ఆ అమ్మవారి శక్తి చేతనే వాడు ఆ విధంగా బాణాలు వేయగలుగుతున్నాడు. లేకపోతే ఏమున్నదండి. భారతంలో పరశురాముని వద్ద విద్యార్జన కోసం వచ్చాడు ఎవరు? కర్ణుడు. ఆ వచ్చినటువంటి వాడు ఆ పరశురాముని వద్ద అనేకములైనటువంటి విద్యలు అధ్యయనం చేశాడు. కాకపోతే పరశురాముడు ఓ నియమం పెట్టుకున్నాడు, బోర్డు పెట్టుకున్నాడు. అక్కడ ఒక్క బ్రాహ్మణులకు మాత్రమే ప్రవేశము అని పెట్టుకున్నాడు. నేను బ్రాహ్మణుణ్ణే అని అసత్యం చెప్పి ప్రవేశించాడు. అందుకోసమని దైవమే పరీక్షించింది వాడిని, అసత్యం చెప్పాడు కనుక. అంత యుద్ధ కౌశలం కలిగిన వాడు కూడా మొత్తం ఏమైపోయినాయండి ఆ పరశురాముని శాపవశం చేత. అత్యవసరమైనటువంటి సమయంలో ఆ అస్త్ర శస్త్ర విద్య ప్రకర్ష మొత్తం అంతా గుర్తు రాకుండా పోయింది. ఏం చేయగలుగుతాడు? ఎన్ని శాపాలు ఉన్నాయి ఏమండి. అనేకమైన వరవడిగిన వాసవి ఆ కుంతి చేత అని ఓ పద్యం కూడా చెప్పారు. అనేకములైనటువంటి శాపాలు. ఆ శాపహతుడైనటువంటి వాడు కనుక ఒక ఎంత వచ్చినప్పటికీ కూడా ఆ సమయంలో అవి ప్రయోగింపబడటానికి కావలసిన శక్తి లేకపోతే శక్తిహీనుడే. అలా లేకుండా చేసింది ఎవరు అంటే అమ్మవారే. ఇప్పుడు ఈ మహిషాసురుడికి అవన్నీ కలిగేట్లుగా చేసింది కూడా ఎవరు అంటే అమ్మవారే. అందుకే స్వకీయై వాకనై సర్వే జగ్ముహు స్వాన్యా అలయానితే గతేషు తేషు దేవేషు పృథివ్యాం పృథివీపతే రాజ్యం బభూవనాథ ప్రజశ్చ సుఖితస్తథా. ఎక్కడ వెనుకాడరాదు. కేవలం ఇంతమంది సంహరింపబడిన తరువాత నేను మాత్రమే బ్రతికి ఉండడం కోసం ఇక్కడ నుంచి పారిపోయినట్లయితే అంతకన్నా పరువు నష్టము ఇంకొకటి ఉండదు. కనుక మరణమైన బ్రతుకైనా ఇక్కడనే అనే రీతిగా యుద్ధం చేస్తున్నాడండి ఆ మహిషుడు. ముక్తాశ్చయే చైవ ముముక్షువశ్చ. ఏ విధంగా అయినా సరే అనేకములైనటువంటి రూపములను మార్చుకుంటున్నట్ట. ఏమని? వర్జన్యాయాకాల వర్షీహ సింహాస్యాధాన్యగుణవృత పాదపాఫల వృక్షా ఏతద్బాధయంతే తాడనం బభూవస్సు కథా సదా. తాను కూడా సింహరూపాన్ని పొందాటండి. ఆ సింహాన్ని భయపెట్టడానికి తాను కూడా గజరూపాన్ని పొందాడట. ఈ అమ్మవారిని భయపెట్టడానికి మహిష రూపాన్ని పొందాడు. అనేక రూపాలు పొందుతున్నాడండి. ఎన్ని రూపాలతో పొందినా బుద్ధి చెబుతున్నదా? ఒక్కసారిగా తన చేత ఉన్నటువంటి సుదర్శనాన్ని ప్రయోగించిందట అమ్మవారు. ఆ సుదర్శనమును చేత పట్టుకున్నట్టండి వాడు. ఎంత బలవంతుడో చూడండి. ఇప్పటి వరకు ఆ సుదర్శనానికి ఎదురు ఉన్నదా? ఎదురు లేదు. కానీ ఆ మహిషుని వద్ద ఆ సుదర్శనము చేత బంధింపబడింది. ఎందుకు బంధింపబడింది అంటే వాడు చెప్పిన వరాల్లో ఉన్నదండి. ఏ ఆయుధం చేత నాకు మరణం లేకుండా ఉండాలి, ఒక స్త్రీ చేతనే. ఆ కారణం చేత అమ్మవారు ఏం చేసిందండి, అది విసిరివేస్తే తీరా ఇలా తయారయ్యింది. ఏం చేయాలి? ఒక్కసారిగా వాడు ఎగిరాడటండి. కొమ్ములు ఉన్నాయి. మహిష రూపాన్ని పొందాడు. ఘీంకరించాడు, గర్జించాడు, ఎగిరాడు. అమ్మవారి వక్షస్థలం మీద ముందు కాళ్లతో దెబ్బ వేశాటండి. వక్షో గవాశ్చ క్షీర సంపన్న ఘటోద్రాహ కామదాన్ రుణాం. పిల్లవాడు అమ్మ వద్ద స్తన్యాన్ని స్వీకరించాలి, గుండెలు తన్నరాదు. ఏం చేశాడండి వాడు?
అమ్మకు ఆగ్రహం కలిగిందండి. ఎప్పటికీ ప్రేమతో ఉండే తల్లి, ప్రేమ అనే 2 అక్షరాలకు ఉదాహరణ అయినటువంటిది మాతృదేవత. పిల్లవాడు ఎంత దుర్మార్గుడైనా తల్లి ప్రేమిస్తుందే కానీ వాడిని ద్వేషించదండి. ఎలాగైనా వాడు బాగుపడాలి అని వాడి కోసం తాను ఉపవాసాలు ఉంటుంది, వాడి కోసం తను నోములు నోస్తుంది, వ్రతాలు చేస్తుందండి. ఏ స్త్రీ అయినా ఎన్నో నోములు, పెళ్ళి అయిన నాటి నుంచి పెళ్ళికి ముందు కూడా నోములు ఉన్నాయండి. నోములు అదేవో పసుపు కుంకుమ చిట్టి బొట్టి నోము ఇట్లా చెబుతూ ఉంటారు. కొన్ని నోములు ఉన్నాయి. ఈ ఆడపిల్లలందరూ చేస్తూనే ఉంటారు. ఆడవాళ్ళందరూ ఈ నోములన్నీ దేనికోసం చేస్తారు అంటే తను కట్టుకున్నవాడు బ్రతికి ఉండాలి, తన కడుపున పుట్టిన వాళ్ళు చల్లగా ఉండాలి. ఈ కోరికతోనే తన కోసము తాను ఏమీ చేసుకోనటువంటి దివ్యమైన శక్తి స్వరూపమే స్త్రీ యొక్క స్వరూపము. తన కోసం తాను చేసుకునేది ఏదీ ఉండదండి. స్వకీయై యోగయుక్తా పూజానాం సర్వే జగ్ముహు స్వ అన్యాలయానితే గతేషు తేషు దేవేషు పృథివ్యాం పృథివీపతే. అటువంటి వాడు ఆ తల్లి అంత గొప్పగా చూచేటువంటి తల్లిని ఇప్పుడు వాడు వక్షస్థలంలో ఎప్పుడైతే ముందు కాళ్లతో తన్నాడో ఒక్కసారిగా తల్లి గాలిలోకి లేచిందటండి. ఏం చేసిందండి? గావశ్చ ఏవత్సంపన్నా దిదృక్షయ శాస్త్ర విద్యయా నిత్యం ప్రతారక్షణ తర్పయ న్యాయదండనాద్విదేహం శ్రమం యో గర్జతి సర్వేషాం సంబభూవక అకారాధనదానృణం వ్రజా గోయూధ సంయుతాక తథా పశ్యతే నానావృష్టిరభిక్షయోగక్రతు ఆరోగణ చ మాత్సర్యం సవిదుహ్యోగయుతః పుత్రాన్ విశేష పథితః సర్వే ధర్మయుతా నిత్యం యోగ సేవ్యతే రాజసశ్చైవ తామసశ్చ తథా పరే సర్వే నియుక్తయా దేవదేవి జగదంబికే. ఎర్రబారిన ఈ కనులు, 3వ కన్ను తెరువబడింది, వికటాట్టహాసం చేసింది. చేత త్రిశూలము తప్ప మిగిలిన ఆయుధములన్నీ నిర్వీర్యములై తలలు వంచి ప్రక్కన నిలబడిన వాని వలె ఉన్నవి. ఒక్క త్రిశూలాన్ని మాత్రమే ధరించింది. గాలిలోకి లేచినటువంటి ఆ తల్లి జగన్మాత జగదంబ వాడి కొప్పు పట్టుకుని క్రింద పడవేసిందటండి ఆ మహిషుణ్ణి. ఒక్కసారి గాలిలోకి ఎగిరినటువంటి ఆ తల్లి ఆ విధంగా క్రింద పడవేస్తే త్యక్త్వా త్రిధా వక్షస్థలం పాదపం నిత్యనృణాం, తన కుడి పాదాన్ని వాడి వక్షస్థలం మీద ఆంచి ఉంచిందటండి, తొక్కి పెట్టింది ఆ తల్లి. ఏమి భాగ్యము! వాడికి గుండెల మీద పెట్టినా ఏ పాదం పెట్టిందండి? అమ్మవారి దివ్యమైనటువంటి పాదం ఎప్పుడైతే అలా ఉంచిందో రక్తారుణ నేత్రయుక్త యుధయా సదా భక్త్యా రక్తారుణ వక్త్రయోగ్యత తథా భక్త్యా శుచయా రక్తారుణ తథా దృష్ట్యా భవతు తే సర్వైః మంగళం మోహిషీం తథా మహిషీం ప్రభయా తథా యుక్తయా పంచత్వం క్రియాక్రతుః. జయ జగదంబ విశ్వపాలిని మాతకు జై. దేవతలంతా ఆకాశంలో చూస్తున్నారండి ఆ తల్లి ఎలా యుద్ధం చేస్తుందని. విచిత్రం ఏమిటంటే వ్యాసుడు అంటాడు, క్రీడంతి సర్వైః దేవతాః స్వర్గే స్వర్గే దేవగణా ఇవి న యోగయుక్తాః నైవ పాషండా పంచగా దంభకాస్తదా. ఒక్కడు కూడా అమ్మవారికి సహాయం చేయడానికి కిందకి దిగలేదు. అక్కడి నుంచి చూస్తున్నారు దేవతలంతా ఏం జరుగుతుందో అని. ఏం జరుగుతున్నదండి? ఒక్కసారిగా అతన్ని క్రింద పడవేసి నాలుక బయటకు తెరిచి ఒగరుతూ రొప్పుతూ రోజుతూ తన చేత ఉన్న త్రిశూలాన్ని కంఠగతం చేసిందటండి. ఒక్కసారి చేసేటప్పటికీ అతడి పంచప్రాణములు అనంతవాయువుల్లో కలిసిపోయినాయి. ఎప్పుడైతే కలిసిపోయినాయో ఆ ఉన్నటువంటి దేవతలు కరతాళ ధ్వనులు చేశారు. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని విష్ణునుతే గిరివర వింజ శిరోధిని వాసిని విశ్వ విలాసిని విష్ణు
విష్ణునుతే భగవతి హేతి కంఠకుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకవర్దిని శైలసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకవర్దిని శైలసుతే రమ్యకవర్దిని శైలసుతే రమ్యకవర్దిని శైలసుతే. మొత్తం వస్తే పాడండి మీలో ఎవరైనా. దివ్యమైనటువంటి సంరంభం అండి. ఎప్పుడైతే కంఠగతమైనటువంటి త్రిశూలం ఉన్నదో, పంచప్రాణములు అనంతవాయువుల్లో కలిసిపోయినాయో, ఆ మహిషుని జీవతత్వం సాష్టాంగ ప్రణామం చేసిందండి అమ్మవారికి. మహిషుని యొక్క జీవతత్వం అక్కడే నిలబడిన అమ్మవారికి సాష్టాంగ. వాడు ఉపాధిగతంగా రాక్షసుడే కానీ ఆత్మగతంగా ఎవరు అంటే అమ్మవారే. ఆత్మ ఎప్పుడూ ఒక్కటే కదండి. ఘటపట న్యాయం చేత కుండలో ఏ వస్తువు లేదు, ఖాళీగా ఉన్నది. ఆ ఖాళీగానే ఉన్నా అందులో ఏదో ఉన్నది. ఏమున్నది అంటే వేదాంతులు ఏం చెబుతారు? గాలి ఉన్నది అని చెబుతారు. ఘటాకాశము అంటారు వాళ్ళ వేదాంత పరిభాషలో. ఎవరో వచ్చారు, ఆ కుండ పగలగొట్టారు. ఆ కుండలో ఇప్పటి వరకు ఉన్న గాలి ఎక్కడికి పెడుతుంది? సర్వము అంతా వ్యాపించి ఉన్న గాలిలో కలిసిపోతుంది. అట్లాగే ఆత్మవత్ సర్వభూతాని, ఆత్మ అనబడేటువంటిది అంతా వ్యాపించబడి ఉన్నది. అదే ఆత్మ ఈ మహిషునిలో కూడా ఉన్నది. శరీరగతమైనటువంటి మాయ చేత, తాను జన్మించినటువంటి చోటు వల్ల కలిగిన మాయ చేత, తన చుట్టూ ఉన్న ప్రపంచపు మాయ చేత, గత జన్మ కర్మ వల్ల కలిగిన మాయ చేత, ఇన్ని మాయల చేత మనిషి అనేక రకాలుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. వీటిని ఎప్పుడైతే తెలుసుకోగలుగుతాడో, మనం మొన్న చెప్పుకున్నామే, ఆ పళ్ళెల్లో ఉన్న వంకాయలు ఒక్కొక్కటి తీసివేస్తే ఆత్మదర్శనం ఎలా అవుతుందో, ఈ దుర్గుణాలన్నీ వాడికి వాడు తెలుసుకోగలుగుతాడు. తెలుసుకుని ఒక్కొక్క దుర్గుణాన్ని వదులుకుంటూ, ఒక్కసారి వదలకూడదండి. వంకాయలు మొత్తం ఒక్కసారి తీసేస్తే ఆ పళ్ళెం మొహానికి తగులుతుందని చెప్పాం కదా. అలాగా ఏం చేయాలి? ఒక్కొక్కటి నెమ్మదిగా తీస్తూ ఉండాలి. తీస్తే పరిపూర్ణంగా తీసేసే నాటికి ఆత్మదర్శనం అవుతుంది. ఇప్పుడు ఏ స్థితికి వచ్చాడు? అమ్మవారి యొక్క నారాచముల చేత, అమ్మతో చేసిన యుద్ధం చేత, అమ్మ వల్ల సంహరింపబడిన కారణం చేత అతడి జీవతత్వము ఆ లోపల ఉన్నటువంటి మలినములనన్నిటినీ ఏం చేసిందండి? ఒక్క దెబ్బకు పోగొట్టుకున్నదండి మొత్తం. అందుకనే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం. మనం ఎవరితో సాంగత్యాన్ని పొందాలి? ఏ విధమైనటువంటి సాంగత్యం కావాలి? నిరంతరం 4 మంచి మాటలు విందామయ్యా. ఎవరు చెబుతున్నారు, ఏం చెబుతున్నారు అనేది. మంచి మాట అవునా విందాం, శ్రవణం చేద్దాం. మంచి కాకపోతే పెడదాం. ఎక్కడైనా మంచి మాట కాకుండా చెడు చెబుతారా? నువ్వు పాడైపోమని ఎవరు చెబుతారండి? ఇదిగో ఇటువంటి మహిషాసురులు లాంటి వారికి మంత్రులు లాంటి వాళ్ళు చెబుతూ ఉంటారు. కానీ ఇక్కడ అది కాదు కదా పరిస్థితి. నీ యొక్క జీవతత్వాన్ని తెలుసుకోవాలి, ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి. ఈ ఆత్మతత్వాన్ని ఎప్పుడైతే తెలుసుకున్నావో జీవతత్వాన్ని నీ అంతటి నీవే వదిలిపెడతావు. ఇప్పుడు వాడు కేవలం తనంతట తాను వదలలేక, ఎవరి చేత వదలబడింది జీవతత్వము అంటే అమ్మవారే స్వయంగా ప్రయత్నం చేసింది. దేనికోసం ప్రయత్నం చేసింది? దేవతల కొరకు ప్రయత్నం చేసింది. దేవతలు అంటేనే అర్థం సత్వగుణము అని అర్థం. కనుక అమ్మవారు దేన్ని నిలబెట్టడం కోసం ఈ తమో గుణాన్ని నశింపజేసింది అంటే సత్వగుణమును నిలబెట్టుట కొరకు తమో గుణమును నశింపజేసి, ఆ తమో గుణమునందు కూడా సత్వగుణమును ఉపపత్తిగా ఉంచి అతడికి కూడా దివ్యత్వాన్ని కల్పించింది అమ్మవారు. అది అమ్మవారి యొక్క దివ్యత్వం.
అంత దివ్యమైన స్థితిని పొందారు. ఈ మహిషుడు ఎప్పుడైతే నశించాడో రాక్షసత్వం పోయింది. ఈ రాక్షసత్వం పోయేటప్పటికీ అమ్మవారిని ఆ దేవతలంతా కీర్తించారు. అనేక రకాలైనటువంటి వరములు ఇచ్చింది ఆ తల్లి. తలుచుకుంటే ఎన్ని వరాలు ఇస్తుందండి! అనేకములైన రాజ్ఞాం కర్మకరా నిత్యం కించిత్ అధ్యయనరతాహ. వీళ్ళందరూ కూడా అమ్మవారి దగ్గర దేవతలందరూ కలిసి ఇప్పుడే కదా మనం చెప్పుకున్నది, అయి గిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని. ఎప్పటికీ ఆ తల్లికి ఉండేది ఆనందమే కానీ దుఃఖం ఉండదండి. ఇప్పుడు ఈ మహిషాసురుని సంహరించినా ఆనందంగానే సంహరించింది కానీ దుఃఖంతో సంహరించలేదు, ఆగ్రహంతో సంహరించలేదు. అసలు అమ్మవారి చేత సంహరింపబడిన వాడు మరల జన్మించడం అనేటువంటిది ఉంటుందా అండి? మోక్షాన్ని పొందుతాడు. ఒక రకంగా అమ్మవారు దేవతలకు ఉపకారం చేసిందా, రాక్షసులకు ఉపకారం చేసిందా అని ఆలోచిస్తే మహిషునకే ఉపకారము జరిగిందండి. అంతేగాని దేవతలకు ఉపకారం జరగల. వాళ్ళు ఇంకా ముందు కాలంలో ఎన్ని దుఃఖాలు పొందనున్నారో ఎన్ని సుఖాలు పొందనున్నారో తెలియదు. మొత్తానికి వాళ్ళు ఎప్పుడూ దేన్ని కోరుకుంటారు అంటే, నేను అమృతాన్ని తాగాలి, ఇట్లాగే ఉండాలి. అమృతం తాగితే మరణం లేదు అని కాదండి. ఏ వయస్సులో ఉన్నవాడు ఆ వయస్సులో ఆగిపోతాడు, ఎదుగుదల ఉండదు. ఆయుర్దాయం ఎంతవరకు ఉన్నదో అంతవరకు ఉంటాడు, ఆ తర్వాత వెళ్ళిపోతాడు. కానీ అప్పటిదాకా 16 ఏళ్ల వయస్సులో ఉన్నవాడు తాగితే ఆ వయస్సులో ఉంటాడు. అమృతం యొక్క లక్షణం అది. ఒకవేళ 20 ఏళ్ల వయస్సులో తాగితే 20 ఏళ్ల వయస్సు వాడు అట్టా ఉంటాడు. అంతే తప్ప అమృతం తాగాడు గనక ఇక వాడికి మరణం లేదు అని అన్నట్లయితే సృష్టి రహస్యానికి అర్థమేమున్నదండి? బ్రహ్మ యొక్క సృష్టిగతానికి కారణమేమున్నది? ఒకదాని నుంచి ఒకటి పరిశోధనాత్మకంగా పరిశీలన చేస్తే తప్ప సత్యం వెలువడేటువంటి అవకాశం లేదు. ఎలా పడితే అలా మనం భావించే అవకాశం లేదు. కనుక వాస్తవంగా ఎవరికి ఉపకారం చేసింది అమ్మవారు? మహిషునకే ఉపకారం చేసింది. మాకే ఉపకారం జరిగిందని అమాయకంగా దేవతలంతా ప్రార్థిస్తే ఆ తల్లి చెబుతున్నదండి, శృణు యోగ అత్తథైవ పశ్యేనైవ ప్రముదితః లోకా ఏవత్ పతితాయా వై సర్వం ప్రజానాం నియుక్తేన సంభావ్యతే క్షణక్షణం ప్రచరంతి మయా నామం. అమ్మవారు చెప్పిందండి, నాయనా మీరు ఎప్పుడూ కూడా నా నామాన్ని వదిలిపెట్టవద్దు, నన్ను వదిలిపెట్టవద్దు. మీకు ఏ కష్టం కలిగినా ఎవరిని తలుచుకోవాలి అంటే అమ్మా జగన్మాత అని తలుచుకోండి, నేను వెంటనే ప్రత్యక్షమవుతా, మీకు ఏది కావాలంటే అది చేసి పెడతాను రా నాన్న, నన్ను మరిచిపోవద్దురా అని చెప్పిందండి. పరమానందపడ్డారు దేవతలంతా. వాళ్ళ నెలవులకు వెళ్ళారా. ఎంత ఆనందాన్ని పొందిన దేవతలకు ఇప్పుడు గర్వము ఏర్పడిందండి. ఇప్పుడు ఏ స్థితికి వచ్చారంటే వాళ్ళు తదాకర్ణ్యవచస్తస్య సువిసృజ్య జౌదానవు ఉచుతు ప్రణిప్రణాతి ఏకం పురతః సర్వైః స్వైః యోగాత్ సంభావ్యతే. వాళ్ళు ఏ స్థితికి వచ్చారంటే ఆ దేవతల్లో ఒకడు ప్రక్కవాడితో అంటున్నాడు, ఏమని? ఒరే, నా శక్తిని కూడా అందులో ఉంచాను కనుకనే అంత శక్తి ఆ శక్తికి కలిగిందిరా. ఏమన్నాడండి? అవునురా, నువ్వే కాదు నేను కూడా నా శక్తిని ఉంచాను కదా, మనందరి శక్తి అక్కడ ఉంచాం కనుకనే ఆ శక్తితో మహిషాసురుడు సంహరింపబడ్డాడు. కనుక ఆవిడ గొప్పతనమే ఉందిరా. మీరు నన్ను తెలుసుకోండి అంటుందే. ఈ దేవతల్ని ఏమనాలండి? ఇప్పుడు ఏ విధంగా మాట్లాడుతున్నారండి? ఎప్పుడైతే ఆ స్థితికి వచ్చారో అమ్మవారు చూసిందండి. చూసి ఒక దివ్యమైనటువంటి కాంతి కనబడుతోందట. ఈ దేవతలంతా కూర్చుని మాట్లాడుకుంటున్నారు ఎవరికి వాళ్ళే. అప్పుడు నేను ఆ ఘనకార్యం చేశాను కదా, ఇప్పుడు నేను ఈ ఘనకార్యం చేశాను కదా. మనం కూడా మాట్లాడుకుంటాం ఆ యజ్ఞోపవీతాన్ని సవరించుకుంటూ, నేనంటే ఏమనుకుంటున్నావు, నేనంటే ఏమనుకుంటున్నావు. ఎవరు ఏమనుకోవాలండి మనల్ని గురించి? ఆ భగవంతుడు అనుకోవాలి మనల్ని గురించి, ఫలానా వాడురా అని. అప్పుడు మనం గుర్తింపబడేది. లోకంలో ఎవరు ఎన్ని రకాలుగా మనల్ని కీర్తించినా, ఎన్ని రకాలుగా మనల్ని నిందించినా అవి ఏవి మనకు తగలవండి, మనకు చెందవు.
ఏమి దిగులు పడవలసిన పనిలా. దూషణ భూషణ తిరస్కారములను ఏ విధంగా చూడాలి? తూష్ణీంభావము చేత ఒక గడ్డి పరక వలె తృణప్రాయముగా వదిలిపెట్టాలండి. అప్పుడే వాడు భగవంతుని చేత గుర్తింపబడతాడు. స్థితప్రజ్ఞుడు అని చెప్పబడతాడండి వాడు. స్థితప్రజ్ఞుడు అంటారు. గంజి తాగవలసిన పరిస్థితి కలిగిన, పరమాన్నము తాగే స్థితి కలిగిన రెండిటినీ సమానంగా చూడాలి. పరమాన్నం తాగేటప్పుడు ఎగిరి గంతు వేయరాదు, గంజి తాగేటప్పుడు కుంగిపోరాదు. రెండింటినీ సమానంగా చూడగలగాలి. లేకపోతే ఏమవుతాడండి వాడు? కనబడకుండా పోతాడు అన్నారు. గాలికి పత్రము, ఎండిన పత్రము ఏ విధంగా కొట్టుకుపోతుందో, ఒకవేళ కొట్టుకుపోక అక్కడ పడినా ఏదో ఒక మానవుని పాంధుని పాదముల కింద పడి ఎలా నలిగిపోతుందో, ఈ విధంగా భావించే జీవుడు కూడా అలా పాడైపోతాడు అని చెప్పిందండి శాస్త్రం. కనుక మనం అలా ఉండకూడదు. ఎప్పటికప్పుడు గతాన్ని గుర్తు ఉంచుకోవాలి. భవిష్యత్తును ఆలోచించి అమ్మకు చెప్పాలి. వర్తమానాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ మూడు ఎప్పుడు జరుగుతాయో ఆ జీవితం ఇక్కడ బాగున్నా బాగుండకపోయినా అక్కడికి వెళ్ళిన తరువాత మరల రాకుండా ఉండే స్థితి వాడికి కలుగుతుంది అని చెప్పారు మహానుభావులు, పండితులు. మళ్ళా భూమి మీదకి రాకుండా ఉండాలి కదా. ఆ విధంగా ఎవరు ఉండగలగాలి? ఈ సాధన చేసిన వాడు ఉండగలుగుతాడు. ఆకర్ణ్యవచస్తస్య సువిమృశ్యః ఏతత్ కాంతీనాం సువ్రత. అక్కడ కూర్చున్నటువంటి దేవతలంతా కూడా దివ్యమైన కాంతిని చూచారు. ఆ చూచినటువంటి వాళ్ళు, దేవేంద్ర ఒక్కసారి అటు చూడవయ్యా, కాంతి ఏమిటో అనేటప్పటికీ, అవునయ్యా మిరుమిట్లు గొలుపుతోంది. ఎవరు? అసలు మనుషులు ఎవరు కనబట్టం లేదే, ఏ విధంగానూ ఒక రూపం దర్శనం ఇవ్వటం లేదే, ఒక్క కాంతిమంతం మాత్రమే కనబడుతున్నది, కాంతి మాత్రమే. అగ్నిదేవా నువ్వు వెళ్ళు, అదేమిటో కనుక్కో ముందు. అసలు కాంతి నీ నుండే కదా వచ్చేది. ఓ అగ్నిహోత్ర నువ్వు వెళ్ళవయ్యా, ఏమిటో కనుక్కో, ఒక్కసారి పరిశీలన చేసి రావయ్యా. అగ్నిహోత్రుడు ఆ కాంతి వద్దకు చేరుకున్నాడండి. చేరుకుని జాయతేచ యథా కాశరూపితం భూమా ఉత్పద్యంతే హన్యనేకషః తాదృశాః క్రూరా బహవః శస్త్రయోగాత్. ఎవరు నీవు? ఎంత కాంతిగా ఎలా ఉన్నావు? నీ యొక్క పరిస్థితి ఏమిటి? నీ పేరు ఏమిటి? నీ ఉనికి ఏమిటి? ఇవన్నీ చెప్పమన్నాడు. ఎవరు చెప్పమన్నది? అగ్నిహోత్రుడు. వెంటనే అక్కడి నుంచి శబ్దం వినపడిందండి. ఎవరు కనబడలా, శబ్దం మాత్రమే వినపడింది. ఏమంటోంది? కాత్వం కుతో గతః మయా యోగ్యతే ప్రశ్నం విచికిత్సయ. అసలు నువ్వెవరివయ్యా, నువ్వెవరు అని నన్ను అడుగుతున్నావు. నువ్వెవరివి? ముందు నీ సంగతి, నీ పరిచయాన్ని చెప్పు. చెప్పాడండి. హోత్రో యద్భవిత్యేవ తథైవ అగ్నిం ఉపపాలయన్ సమే భవిష్యతి మత్శక్తః విజృంభతే ప్రభవం. నా యొక్క శక్తి చాలా గొప్పది. నన్ను అగ్నిహోత్రుడు అంటారు. దేని యందు నా దృష్టి పడినా అది మొత్తము భస్మమై బూడిదై ఉంటుంది. అనేకములైనటువంటి వనములనే కాల్చి బూడిద చేశా. ఖాండవ వనం ఇంద్రప్రస్థంగా మార్చాను. ఇది మంచా, ఇది చెడా, ఇది బంగారమా లేదు ఇనుమా అనేటువంటి వ్యత్యాసము నాకేమీ లేదు. అన్నిటినీ కూడా భస్మము చేయగలిగినంత శక్తి ఉన్నది. అవునా? అంత శక్తి ఉన్నదా? తృణం యోగ్యతే భస్మం సకురుత తథైవ అద్యయేవ. ఇదిగో ఈ గడ్డి పరక ఇక్కడ వేస్తున్నా, ఒక్కసారి దీన్ని భస్మం చేసి చూపించు నాకు అని అడిగింది ఆ వెలుగు. ఎప్పుడైతే ఆ గడ్డి పరక అక్కడ వేసిందో అమ్మవారు, ఆ శక్తి, ఆ జ్యోతి స్వరూపం అక్కడ గడ్డి పరక వేస్తే ఆ గడ్డి పరక అనేక రకాలుగా దాన్ని కాల్చడం కోసం అగ్ని ప్రయత్నం చేశాడండి అగ్నిహోత్రుడు. ఎంత ప్రయత్నం చేసినా కనీసం అది నల్లగా కూడా మారలేదటండి. మాడిపోవటం కూడా మాడిపోలా. బూడిద కాకపోతే కాకపోయింది. పోనీ జ్వాల వచ్చిందా అంటే జ్వాల రాలా. పోనీ కణికలాగా ఉన్నదా, ఎర్రబారిందా అంటే ఎర్రబారలా. అసలు ఏ అవస్థ కలగట్లేదు దానికి. ప్రయత్నం చేసి చేసి నిర్వీర్యుడై
తలదించుకుని ఇప్పుడు నీవెవరో చెప్పు అని కూడా అడగటానికి సిగ్గు చెందినవాడై దేవేంద్రుని వద్దకు వెళ్ళాడు. అసలు ఏమీ తెలియటల్లయ్యదయా, ఎంతో ప్రయత్నం చేశాను కానీ నాకేం చెప్పట్లేదు. ఓ వాయుదేవా నువ్వు వెళ్ళవయ్యా అన్నాడు దేవేంద్రుడు. వాయుదేవుణ్ణి పంపించాడు. వాయుదేవుణ్ణి కూడా అమ్మవారు అలాగే అడిగింది. అడిగితే నేను సామాన్యుణ్ణి కాదు, పెద్ద పెద్ద భవనాలు కూడా కూలగొడతా, ఎప్పుడు ఏది చెడు అదే చెబుతాడండి బలవంతుడు. బాగా గుర్తుపెట్టుకోండి, అర్థమైందా అండి? నేను ఒక దివ్యమైన భవనాన్ని కట్టించానయ్యా, ఆ భవనాన్ని లేని వాళ్ళందరినీ తీసుకొచ్చి అందులో పెట్టానయ్యా అని ఎవరైనా చెప్పిన వాళ్ళు ఉంటే చూపించండి. ఉన్నారండి. కరీంనగర్లో కొన్ని కోట్లకు అధికారి అయినటువంటి ఓ కాంట్రాక్టర్ ఉన్నాడు. మంచి మాట కనుక మనం చెప్పుకోవాలి. నాకు తెలిసినంతవరకు ఆ పిల్ల కూడా అమ్మవారే. కొన్ని కోట్లకు అధికారి ఆ పిల్ల తండ్రి. ఆ పిల్లకు పెళ్లి సంబంధం కుదిరింది. నాన్నగారు నా పెళ్ళికి ఎంత ఖర్చు చెయ్యాలి అనుకున్నారు అడిగింది. సుమారుగా ఓ 15 కోట్లు ఖర్చు పెడదామనుకుంటున్నాను అన్నాడు. 15 కోట్లట. ఆ 15 కోట్లు నాకు ఇవ్వండి, మీరు ఖర్చు పెట్టద్దు. తండ్రి దగ్గర అడిగి తీసుకుంది 15 కోట్లు. ధైర్యంగా మామగారింటికి వెళ్ళింది. పెళ్ళి ఇంకా కాల. ఆయన గొప్ప ధనవంతుడే, కోట్లు కలిగినవాడు. మీ అబ్బాయి పెళ్ళికి ఎంత ఖర్చు పెట్టాలనుకుంటున్నారు? ఇదిగో ఇంత ఖర్చు పెట్టాలి, ఆ మొత్తం నా చేతికి ఇవ్వండి. ఎందుకమ్మా? నేను తర్వాత చెబుతాను, ముందు ఇవ్వండి. లేదా ఇవ్వనని చెప్పండి. ఇస్తానన్నాడు, ఇచ్చేశాడు. ఆ మొత్తం తెచ్చింది. కరీంనగర్ ఊరి చివర అనేకములైన ఇళ్ళు కట్టించింది ఈ డబ్బుతో. మొత్తం స్లమ్ ఏరియాకి వెళ్ళి గుడిసెలు కూడా ఉండడానికి లేక రోడ్డు మీద పడుకునే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ ఇళ్ళు వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి, అయ్యవారిని పిలిపించి, ముహూర్తం పెట్టించి, గృహప్రవేశం చేయించి, అదే రోజున తన భర్తను తీసుకొచ్చి తన మెడలో తాళి కట్టించుకుంది అక్కడే ఆ పిల్ల. ఎన్ని ఇళ్ళు కట్టించిందో తెలుసునండి? 365 ఇళ్ళు కట్టించింది. 365 ఇళ్ళు. సంవత్సరానికి ఒక్క రోజు చొప్పున ఎట్లా అయితే ఉంటుందో ఆ విధంగా ఒక ఇల్లు చొప్పున కట్టించిందండి. ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఆ ఇళ్ళన్నీ ఓపెన్ చేయించి వాళ్ళ చేత గృహప్రవేశాలు చేయించింది. ఇప్పుడు చెప్పండి, ఎవరిని అమ్మవారు అనాలి? ఏమండి, నేను అది పడగొట్టాను, ఇది పడగొట్టాను, దాన్ని నాశనం చేశా, దీన్ని నాశనం చేశా, ఇంత వీరుణ్ణా? ఆ గాలి వాయుదేవుడు చెబుతున్నాడు, నేను తలుచుకుంటే అడవులన్నీ భూపతనము అగును. అడవులన్నీ కింద పడిపోతాయిట. నేను తలుచుకుంటే పెద్ద పెద్ద భవనాలన్నీ కూలిపోతాయి. సామాన్యమైనటువంటిది కాదు. నా స్నేహితుడు అగ్నిహోత్రుడు, అతడు ఒక్క చోట అంటుకుంటే అతడితో పాటు నేను కూడా దర్శించడానికి వెడితే ఆ చుట్టుపక్కల ఉన్న వాటినన్నిటినీ పలకరించి వస్తాం మేమిద్దరం కలిసి. తన గొప్పతనాన్ని చెబుతున్నాడు. ఆ వెలుగు అడిగిందండి, ఈ గడ్డి పర్రకను కూడా నీవు వెడలగొట్టవయ్యా ఇక్కడి నుంచి. ఎక్కడో ఏదో పెద్ద పెద్ద వృక్షాలు పడగొట్టావు కదా, ఈ గడ్డి పరకను దాని దగ్గర కూర్చుని ఊదుతున్నాడు వాడు. పొట్ట లోపలికి వెళ్ళిపోతుంది, ఎముకలు అంటుకుంటున్నాయి, కానీ ఆ గడ్డి పరక మాత్రం కదలటల్లా. ఎంత ఊదినా ఏం చేసినా ఆశ్చర్యపోతున్నాడు తనకు తానే. అగ్నిహోత్రుడు చెయ్యలేదు, కానీ వాయుదేవుడు సాష్టాంగ ప్రణామం చేశాడండి. అవధ్యత్వం కృపాసింధో దేహినవు వంచితం వరం నారీ బలవతీ కాస్తియా నౌ నాశంకరిష్యతి నభిభీవక స్త్రియ కామం త్రైలోక్యం సచరాచరం జనేభ్య స్వావలంబనం దేవీకృతా నిశ్చయం అఘో మహిషాసురం వధం సంసేవ్యతే జ్ఞాతవ్యం అద్యయేవ మాతరో. అమ్మా పిలిచాడండి వాయుదేవుడు. ఇప్పుడు నాకు గుర్తొస్తోందమ్మా, ఒకానొకప్పుడు మహిషాసురుడు అనబడే వాణ్ణి మేము గెలువలేక
నిన్ను ప్రార్థిస్తే నీవు వచ్చి అతన్ని సంహరించి మమ్ములను కాపాడినటువంటి ఆ తల్లి ఇప్పుడు కనబడుతోందమ్మా. నాకు లీలగా మా యొక్క గర్వమును అణచి మాకు బుద్ధి గరపుట కొరకు వచ్చినటువంటి ఓ తల్లి, దర్శనమిస్తే సాష్టాంగ ప్రణామం చేస్తామంటే అమ్మవారు ప్రత్యక్షమయ్యింది. నాన్న, ఎప్పటికీ కూడా పొందినటువంటి దాన్ని మరువకూడదు. అందున నన్ను మరిచినటువంటి వాడు లోకంలో బాగుపడినటువంటి దాఖలాలు లేవు. ఎట్ట ఎదురుకుండా నేను కనపడి నీ పని నువ్వు చెయ్యరా, దేవతల రాజ్యాన్ని వాళ్లకు ఇవ్వరా అని ఎంత బ్రతిమలాడినా వినకపోయిన కారణం చేతనే మహిషుడు పంచత్వమును పొందాడు. కనుక ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అని అమ్మవారు హెచ్చరిస్తే ఆ దేవతలంతా వచ్చి అమ్మవారిని పరిపరి విధాల ప్రార్థించారు. ఎప్పటిదాకా ప్రార్థిస్తారు అంటే రేపు ఉదయం 9:30 దాకా అమ్మవారిని స్తోత్రం చేస్తూ ఉంటారు. రేపు వచ్చి ఆ స్తోత్రం మొత్తాన్ని విశదంగా మనం చెప్పుకుందాం అని మనవి చేస్తూ స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. కాయేన వాచా మనసేంద్రియైర్వా వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై తత్ శ్రీమద్ దేవీ భాగవత మహాపురాణ ప్రవచన శ్రవణ సత్ఫలం లోక కళ్యాణార్థం తత్సత్రి భ్రమరాంబా సహిత మల్లికార్జున దివ్యచరణారవిందార్పణమస్తు. హరి ఓం తత్సత్. స్వస్తి. శివాయ సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై విహత్రే బ్రహ్మణోపహరతి ఏకదైవైనమాన ఆయుస్తేజో దధాతి. భ్రమరాంబా మాతకీ జై. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. చాలా భాగ్యం, మనందరి భాగ్య విశేషం చేత మాఘమాస కాలం పాపాన్ని పోగొట్టేటటువంటి మాసం, గొప్ప మాసం. మరి ఈ మాసంలో ఇంతమంది భక్తులతో మృత్యుర్నో శతకోటి జన్మ సుకృతై పుణ్యైర్ వినా లభ్యతే. మానవ జన్మ రావటానికి 100 కోట్ల జన్మల పుణ్యం చేయాలి అని శంకరుల వారు చెప్పారు. అలాంటిది మనందరి భాగ్య విశేషం చేత పరమ పవిత్రమైనటువంటి మాఘమాసంలో చక్కగా గంగాధారగా జరుగుతున్నటువంటి దేవీ భాగవతాన్ని శ్రవణం చేస్తున్నాం. మనందరి అదృష్టం ఆ అమ్మ యొక్క అనుగ్రహాన్ని మనందరికీ పంచిపెడుతున్నటువంటి వారికి, అట్లాగే మా అన్నయ్య గారు కామేశ్వర శర్మ గారికి ఆ జగద్గురువుల యొక్క కృప పరిపూర్ణంగా ఉండాలి. స్వస్తి. అమ్మా, ఎవరో తాళాలు పారేసుకున్నారు. ఎవరైనా ఈ తాళాలు మీవే అయితే ఎవరైనా వచ్చి తీసుకోండి. మన వాళ్ళు ఎవరైనా అయితే మన వాళ్ళు చెప్పండి, ఈ తాళాలు దొరికాయి మీవైతే మీరు ఎవరైనా అయితే వచ్చి అడగండి. అయ్యా